అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన కోడలి కాపురం. ఈ కథ చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి కోడలిగా మారిన తర్వాత ఆ అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితులు, అత్తింట్లోని సిచ్యువేషన్స్, వాటిని ఆ అమ్మాయి ఎలా దాటుకొని తన జీవితాన్నే, తన కాపురాన్నే, తన పిల్లల్ని, తన భర్తనే మొత్తానికి ఒక దారికి తెచ్చుకుందే అనేది ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ తెలివితేటలు ముచ్చటగా కూడా ఉంటాయి. తప్పకుండా కథని పూర్తిగా చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనసూయ రమణారావు దంపతులకే వివాహం జరిగిన వెంటనే రమణారావు తల్లిదండ్రులు కాలం చేశారు. ఆ తర్వాత రమణారావు అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెళ్ళతో పాటు రమణారావుకి పెట్టాల్సిన ఆస్తి కూడా వాళ్ళు పెట్టే పోయారు. పోతూ రమణారావుకి ఇక పల్లెటూరులో తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆస్తి ఏంటి అంటే 10 ఎకరాల పొలం. దానితో పాటు ఆ పొలం బంగారం పండే పొలం పెట్టారు. ఇక ఒక మండువాలోగిలి ఇల్లు వాళ్ళకుంది. 2 కొడుకులు, 2కి చెరొక ఇల్లు రాశారు. దాంతోపాటు 2 స్థలాలు రాశారు. ఇక అనసూయకి పెళ్లిలో 50 కాసుల బంగారం వీళ్ళు పెడితే పుట్టింటి స్త్రీధనం ఒక 2 ఎకరాల పొలం, 10 లక్షల క్యాష్, ఒక 50 కాసుల బంగారం తెచ్చుకుందే. వాటి గురించి అసలు రమణారావు ఎప్పుడూ పట్టించుకోడు. ఎందుకంటే ఆడవాళ్ళ స్వతంత్రత కోసం ఆడవాళ్ళకి ఏదైనా ఖర్చులు ఉంటాయి కాబట్టి పుట్టింటి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుల్ని అత్తింటి వాళ్ళు అడగటం అసభ్యకరమైన లక్షణం. దాన్ని మగాడు అడగకూడదు. అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకొని నగా నట్ర వెండి ఏదో ఇంట్లో సామాన్లు, పట్టు చీరలు అలాంటివి కొనుక్కుంటారు. అవి మనం పట్టించుకోకూడదు అనే ధోరణి ప్రతి మగాళ్ళకి ఉన్నట్టే ఉండేది రమణారావు కూడా. ఆ తర్వాత అత్తమామలు పోయాక ఇంకా మనం ఈ పల్లెటూరులో ఉండి ఏం చేస్తామండి అని అనసూయ అన్న తర్వాత, నిజమే కదా, అమ్మ నాన్న జ్ఞాపకాలు ఎందుకో, ఎటు తన వాళ్ళంతా వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాక అని చెప్పి ఆ 10 ఎకరాల పొలం రమణారావు కౌలుకి ఇచ్చేశాడు. ఇచ్చేసే పొలంలో ఆల్రెడీ వాళ్ళ నాన్న ఒక 2 గదుల ఇల్లు ఎప్పుడైనా అలా పొలానికి వెళ్ళినప్పుడు వర్షం పడితేనో లేదా పొలానికి వెళ్ళినప్పుడు ఎండాకాలం అయితేనో కాస్త అడ్డం పడాలంటే విశ్రాంతి కోసం కట్టించింది. పొలంలోనే 2 గదులు ఉంది, బాత్రూమ్, లెట్రిన్, అన్ని నీళ్ళ సౌకర్యాలతో సహా. ఆ ఒక్క 2 గదులు సాల్లే ఎప్పుడైనా పొలం చూసుకోవాలని వస్తే అని ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మేశాడు. అమ్మేసి ఆ ఇంటితో సిటీలో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. ఆ ఇల్లు 4 BHK డ్యూప్లెక్స్ హౌస్. పైన ఒక పెంట్ హౌస్ కూడా వేయించుకుంది. ముచ్చటపడే అనసూయ ఇంటి చుట్టూ బాగా ఖాళీ జాగా ఉంది. ఇల్లు రోడ్డు పక్కనే ఉంది. వీళ్ళేమీ సిటీ అవుట్కట్స్లో కొనలేదు. అక్కడ మండవాలోగిలి ఇల్లు అమ్మారు కాబట్టి డబ్బులు బాగానే వచ్చినాయి. ఆ డబ్బులతో ఇక్కడ మంచి ఇల్లే కొనుక్కున్నారు. రమణారావు PG దాకా చదువుకున్నాడు కాబట్టి ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో బాగా ఆదాయం వచ్చేటటువంటి ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. రమణారావు ఆ తర్వాత కారు కొనుక్కున్నాడు, స్కూటర్ ఉంది, హ్యాపీ లైఫ్. ఇక అనసూయ తన పుట్టింటి స్త్రీధనాన్ని ఏం చేసింది, పెట్టినటువంటి వాటిని ఏం చేసింది, ఇవేవి రమణారావు పట్టించుకోడు. అమ్మా నాన్న ఇచ్చినటువంటి 2 స్థలాల్ని లీజుకి ఇచ్చేసి ఎటు తన జీతం వస్తుంది, అప్పుడే పిల్లల్ని ఒక 2-3 ఏళ్ళు కనాలనుకోలేదు, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పటిదాకా జీతం మొత్తం కూడా వాడే పని లేదు. ఉండేది సొంత ఇల్లే, ఇంట్లో ఎటు పనోళ్ళు ఉన్నారు, అన్ని మిషన్లు ఉన్నాయి కాబట్టి రమణారావు వచ్చే జీతంలో హాఫ్ ఖర్చు పెట్టుకుంటేనే ఎక్కి తక్కిగా సరిపోతుంది మూడు పెళ్ళానికి. మిగిలిన సగం జీతం, దాంతోపాటు అమ్మా నాన్న ఇచ్చినటువంటి 2 స్థలాలు లీజుకి ఇచ్చిన డబ్బులు, అమ్మా నాన్న ఇచ్చిన 10 ఎకరాల పొలం మీద వచ్చే కవులు డబ్బులు మొత్తం కలిపి పోగు చేసి ఈ 3 సంవత్సరాలు పిల్లలు పుట్టని కాలంలో రమణారావు 2 అపార్ట్మెంటులు కొని వాటిని అద్దెకిచ్చాడు. ఆ తరువాత అనసూయ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తర్వాత
అనసూయకి 10 నెలల తర్వాత ఒక కూతురు పుట్టింది. అమ్మాయి పేరు సరళ అని పెట్టుకున్నారు. ఈ పెళ్ళాం కడుపుతో ఉన్న 10 నెలలు తర్వాత కూతురు పుట్టాక ఇంకో 3 ఏళ్ల దాకా పిల్లల్ని కనకూడదు అనుకున్నారు కాబట్టి పిల్లని అప్పుడే స్కూల్లో వేసే పని లేదు కాబట్టి ఈ ఇన్నాళ్లుగా మళ్ళీ డబ్బుల్ని పోగు చేసి సిటీలో ఇంకో 2 సైట్లు కొన్నాడు రమణారావు. కొని ఆ సైట్లని లీజుకి ఇచ్చాడు. అలా మొత్తానికి ఒకవైపున ఊళ్ళో ఉన్న 2 స్థలాలు, 10 ఎకరాల పొలం, సిటీలో ఉన్న 2 స్థలాలు, 2 అపార్ట్మెంట్లు, ఉండేది ఖరీదైన ఏరియాలో డ్యూప్లెక్స్ ఇల్లు, కారు, స్కూటరు, ఇంట్లో పనివాళ్ళు, సామాన్లు, పెళ్ళాం దగ్గర తన తల్లి పెట్టిన బంగారం, అత్తగారు వాళ్ళు పెట్టిన బంగారం, పెళ్ళాం తెచ్చిన 10 లక్షల డబ్బులు అలా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి, అవి పట్టించుకోడు. పెళ్ళాం తెచ్చిన 2 ఎకరాల పొలం తాలూకా కౌలు ప్రతి సంవత్సరం అత్తగారు వాళ్ళు తెచ్చిస్తారు. వాటి విషయాలు అసలు అతను కలగజేసుకోడు. ఆ తర్వాత అనసూయ మళ్ళీ గర్భవతి అయ్యి ఈసారి కొడుకుని కన్నదే. కొడుకు పేరు శివ అని పెట్టుకున్నారు. ఇక రమణారావు బాధ్యత ఒక్కటే, ప్రతి నెల తన జీతంలో నుంచి బాగా ఫుడ్డీ రమణారావు కాబట్టి బేభత్సంగా బయట లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఒక్క ఫుడ్డీ మాత్రమే కాదు, మనిషి జీవితం ఒకటే, అది చిన్న జీవితం. మనిషి అన్ని యాంగిల్స్లోనూ రేపొద్దున పోబోయే రోజున ఏం బతుకు, ఏం అనుభవించాం అన్నట్టు కాకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చూడందుందా, తినందుందా, అనుభవించందుందా, కట్టుకుందుందా అన్నట్టు అనుకునే తరహా. దాంతో జీతంలో కొంత తను ఉంచుకొని మిగతా జీతం మొత్తం పెళ్ళానికి తీసుకెళ్ళిస్తాడు. దాంతోపాటు స్థలాల మీద వచ్చే 4 స్థలాల మీద లీజు డబ్బులు అనసూయ చేతికే వెళ్ళిపోతాయి. 10 ఎకరాల పొలం మీద వచ్చే కౌలు డబ్బులు అనసూయ చేతికే వెళ్ళిపోతాయి. ఇక పెళ్ళాం ఏం వాడుద్దో, ఏం చేసుద్దో పెళ్ళాం చేతికి బాధ్యతలు అప్పచెప్పి తను రిలాక్స్ అయిపోయి రమణారావు చేసే పని ఏంటయ్యా అంటే పొద్దున్నే లేస్తాడు. అలా లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ఒకరోజు జీలకర్ర నీళ్లు, ఒకరోజు వాము నీళ్లు, ఒకరోజు కొత్తిమీర నీళ్లు, పుదీనా నీళ్లు అనే అనసూయ కాసివ్వంగానే ఆ వేడి నీళ్లు తాగేసి అలా వాకింగ్ అని వెళతాడు. వాకింగ్ అని వెళ్ళి శుభ్రంగా అక్కడ తనకు నచ్చింది తినేసి తాగేసి ఫ్రెండ్స్తో అసుకేసుకొని ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. పెళ్ళాం ఫిల్టర్ కాఫీతో ఎదురుగా ఉంటుంది. ఆ కాఫీ తాగేసిన తర్వాత స్నానం చేసుకొని దేవుడికో దండం పెట్టుకొని కమ్మగా టిఫిన్ తింటాడు. తిన్న తర్వాత పెళ్ళాం క్యారియర్ ఇస్తుంది. ఆ క్యారియర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈవినింగు ఎక్కడ కొత్తగా ఫుడ్ పెట్టారు అంటే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫుడ్ టేస్ట్ చేయింది రమణారావుకి నిద్ర పట్టదు. దాంతోపాటు ఫ్రెండ్స్తో సిట్టింగులు, మామూలు సిట్టింగులు కాదు, మందు సిట్టింగులే. ఇక తనకు కాస్త స్మోకింగ్ అలవాటు ఉంది. అప్పుడప్పుడు కాస్త అమ్మాయిలతో లైట్గా తిరిగే అలవాటు ఉంది. దాంతోపాటు ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన ప్రతి సినిమాకి వెళ్తాడు. తన ఎంజాయ్మెంట్లకి ఏ లోటు రానివ్వడు. తన వరకు మంచి బట్టలు కొనుక్కుంటాడు. తన వరకు మంచి చెప్పులు వేసుకుంటాడు. కూలింగ్ గ్లాసులు లేకుండా, బ్రాండెడ్ వాచ్లు లేకుండా. ఇక పెళ్ళిలో అత్తగారు వాళ్ళు పెట్టిన చేతికున్న బ్రేస్లెట్, ఉంగరాలు, మెళ్ళో చైను అసలు ఎప్పుడూ తీయడు. షూలు సాక్సులు లేకుండా అసలు ఆఫీస్కే వెళ్ళడు. దాంతోపాటు ఫ్రెండ్స్ అలా జస్ట్ మనాలి వెళదాం, కాశ్మీర్ వెళదాం, సింగపూర్ వెళదాం, డార్జిలింగ్ వెళదాం అన్నప్పుడల్లా వాళ్ళతో కలిసే పెళ్ళానికి పిల్లల్ని అప్పచెప్పేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసి బ్యాంకాక్ అని, సింగపూర్ అని, మలేషియా అని అలా చక్కగా తిరిగి వస్తూ ఉంటాడు. సంవత్సరానికి 5-6 ట్రిప్పులు. అంతకు మించి కొంపలో వ్యవహారాలు, కొంపలో ఏం జరుగుతుందనేది అస్సలు పట్టించుకునే అలవాటే ఉండదు. పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ, ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, డబ్బులకు సంబంధించిన పెత్తనం కానీ మొత్తం అనసూయే చూసుకుంటుంది. ఎటు మొగుడు ఇంటి విషయాలు పట్టించుకోడు. పొద్దున్నే మొగుడికి టయానికి అంత ముద్ద పడేసి, కాఫీ నీళ్లు పడేసి, అంత టిఫిన్ వేసి కొడితే అలా రోజులు గడిచిపోతాయి. మొగుడు తన వ్యవహారాల్లో కలగజేసుకునేది లేదు. ఇక ఆడింది ఆట, పాడింది పాట, తను అనుకున్నదే వేదం, తను చేసేదే శాసనం అనుకొని అనసూయ ఫిక్స్ అయిపోయింది కూతురు ఫ్యూచర్ గురించి. సరళ అంటే అందరికీ ఎక్కడైనా కూతుళ్ళంటే పంచప్రాణాలు ఉంటుంది. అనసూయకి సరళ అంటే అన్ని ప్రాణాలును.
కూతురికి కాలు కింద పెట్టనివ్వకుండా సకలం జరిపించుకుంటూ వెళ్ళిపోయేదే. కూతుర్ని చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేసింది. కొడుకుని ఒక నార్మల్ స్కూల్లో జాయిన్ చేసినా కొడుకు చాలా పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కొడుక్కి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. వాడు బతికున్నంత కాలం కూతుర్ని ఉద్ధరించాలి. ఆ తర్వాత వాడి శేష జీవితం అంతవరకు కూడా కూతురు బరువును మొయ్యాలి అనే దాంతో కొడుకు తలరాతనే రాసేసిందే అనసూయ. ఇక ఇంట్లో ఉన్నటువంటి ఆకులు హలాలు అయిపెట్టి ఏదో ఒకటి అంత తాలింపు వేసేసి అంత పులుసో రసమో పెట్టి ముందు కొడుక్కి క్యారేజీ కట్టేసి కొడుకుని పొద్దున్నే ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్కి పొద్దున 6ంటికి వెళ్తే ఇక అక్కడే ఏ రాత్రి అన్నంలోనో అంత మజ్జిగ చుక్కేసి అంత ఆవకాయ బద్దేస్తే సద్దన్నంలో అదే టిఫిన్ కింద తినేసేయాలి శివ. తిన్న తర్వాత ఇక మధ్యాహ్నం భోజనం పెట్టుద్ది. ఆ భోజనం తినేసి సాయంత్రం వరకు అలాగే ఉండి ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ మధ్యాహ్నం వండిన అన్నంలో ఏదో ఒక కాసిన మజ్జిగ పోసి అలా తీసుకెళ్ళి ఆ స్కూల్ దగ్గర బాక్స్ ఇచ్చేస్తే ఉల్లిపాయ ముక్కేసో ఏదో ఒకటేసి పచ్చిమిరపకాయ ఒకటేసి హెల్త్కి మంచిది అనుకొని దాన్ని ఈవినింగ్ స్నాక్ కింద తిని రాత్రి ట్యూషన్ నుంచి 9ంటికి వస్తాడు ఇంటికి శివ. ఈలోపు కూతురుకు మాత్రం పొద్దున్నే లేవంగానే కూతురు ఏ ట్యూషన్లకి వెళ్ళదు. తీరుబడిగా కూతుర్ని రెడీ చేసుకొని కూతురు ఏసీ బస్సులో స్కూల్కి వెళ్ళుద్ది. ఈలోపు కూతురికి తను అడిగినటువంటివి తనకి చేతైతే టిఫిన్లు చేసి పెట్టుద్ది. లేదంటే కనుక స్విగ్గీ జొమాటోల్లో ఆర్డర్ పెట్టుద్ది. అయిపోయిన తర్వాత ఇక కూతురు అలా బయట నుంచి తెప్పించిన ఫుడ్సే ఎక్కువ తింటుంది ఇష్టంగా. తిన్న తర్వాత ఇక కూతురు బయలుదేరే టయానికి స్పెషల్గా నాన్ వెజ్లో తను ప్రిపేర్ చేసేసి క్యారియర్ రెడీ చేసి కూతుర్ని ఐరన్ ప్రెస్సింగ్ బట్టలేసి షూలు పాలిష్ చేసి కూతుర్ని ఒక మహారాణిలా రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కిస్తుంది. ఆ తర్వాత కూతురికి మధ్యలో బ్రేకులు జ్యూసులు స్నాక్స్ అన్నీ పెట్టి మరీ పంపించి అవి కాక అమౌంట్ కూడా ఇచ్చుద్ది. క్యాంటీన్లో ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోమని. ఆ తర్వాత కూతురు సాయంకాలం 4 గంటలకల్లా స్కూల్ అయిపోయి వచ్చేసరికి ఇంట్లో వేడివేడిగా కూతురు అడిగినటువంటి స్నాక్స్ తనకు వస్తే వండుద్ది. లేదంటే బయట నుంచి తెప్పించైనా రెడీగా వేడివేడిగా ఉంచుద్ది. కూతురు అలా ఫ్రెష్ అయ్యి కాళ్ళు అమ్మ ఒళ్ళో పెట్టుకొని అమ్మ కబుర్లు చెప్తూ కూతురికి ఆ స్నాక్స్ తినిపించడం అయిపోయిన తర్వాత కూతురు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఖరీదైనటువంటి వీడియో గేములు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత చదువు సంధ్య పెద్దవాటి మీద ధ్యానాలు లాంటివి ఏమీ ఉండదు. టీవీలు చూస్తూ ఆ తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో అనసూయ బాగా పులిహోర కబుర్లు చెప్పుద్దే. అత్త మీద కోడలికి చెప్పి తోడు కోడల మీద ఇంకో తోడు కోడలికి చెప్పి వదిన మీద ఆడపడుచుకు చెప్పి జనాలకి బుద్ధి జ్ఞానాలు ఉండవు కదా, ఆడబుద్ధే పాడుబుద్ధి అన్నట్టుగా వీళ్ళు ప్రతిదానికి చెవులొగ్గి అసలు అక్కడ నిజాలు ఏంటని ఆలోచించే బుద్ధే ఆడకొప్పులకి ఉండదు అన్నట్టుగా అనసూయ మాటలన్నీ నమ్మేసి అత్తగారేమో అనసూయకి అంత కోడికూర గిన్నెలో పెట్టుకొస్తే కోడలు అంత చేపల పులుసు పెట్టించుద్ది. ఇటువైపున ఆడపడుచు అంత వాళ్ళింట్లో వండుకుంది ఏదోటి పెట్టిస్తే ఇలా మొత్తానికి ఆ వీధి ఆ పక్కన 4 వీధులు మొత్తానికి ఆ చుట్టుపక్కల 10 వీధులు వాళ్ళతో సాయంత్రం అయ్యేపాటికి వచ్చి అనసూయతో గాసిప్స్ చెప్తూ కూర్చుంటారు. కూతురు కూడా అవన్నీ వింటూ చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ మధ్యలో టీవీ చూస్తూ మధ్యలో వీడియో గేమ్ ఆడుకుంటూ కూతురు అలా టైంపాస్ చేస్తుంది. ఇక ఆయన నుంచి వచ్చిన 66 రకాల ఐటమ్స్ అన్నీ కూడా ముందు అనసూయ వంటగదిలో ఓ పక్కకి చేర్చేసి ఒక బుట్టలో పెట్టి దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత ఇక అమ్మ కూతుళ్ళు కలిసి ముందవి పంచుకొని తినేస్తారు. ఆ తర్వాత వేడివేడిగా అన్నం వండి కూతురు కోసం అన్నం తిన్నాం అంటే కనుక బిర్యానీలు, లేదంటే కనుక కూతురు అడిగితే ఫ్రైడ్ రైస్లు నూడిల్స్, కూతురు ఏది అడిగితే అవి స్టార్టర్ల దగ్గర నుంచి అలా ఆర్డర్లు ఇచ్చి తెప్పించి పడేసి కూతురికి కొసరి తినిపించి పొట్ట చెక్కలైన దాకా పళ్ళరసాలు తాగిచ్చి కూతురికి తేన్పులు వచ్చాక పడుకోబోయే ముందు కాళ్ళొత్తి కూతురికి స్కిన్ కేరు బాడీ కేరు అన్నీ
అయిపోయిన తర్వాత కూతురికి స్నానం చేయించి వేడి నీళ్లతో వేడి వేడి పాలు పట్టే ఏసీ గదిలో పడుకోబెట్టుద్ది కూతుర్ని. అప్పటికే ఇక కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరతాడు శివ. చేరగానే వెళ్ళి చన్నీళ్ళ స్నానం చెయ్యమ్మా, పెద్ద పెద్ద మహనీయులు కూడా చన్నీళ్ళ స్నానం చేసేవాళ్ళంట, ఆరోగ్యానికి చన్నీళ్ళ స్నానం ఎంతో మంచిదంట అని చెప్తే, బామ్మ మాట బంగారు బాట ఇను ఉంటాం మనం, అమ్మ మాట అరుదైన మాట అన్నట్టు వింటాడు శివ. ఇక వెళ్ళి స్నానం చేసి రాగానే, రామ్మ నీకోసమనే వేడివేడిగా రసం పెట్టానయ్యా అని ఆ 3 రోజుల క్రితం ఫ్రిడ్జ్లో దాసిన రసాన్ని వేడి చేసి ఉంచి అలా ఒక ముద్ద రేషన్ బియ్యంలో నార్మల్ బియ్యం కలిపి వండిన అన్నంలో ఆ రసం వేసి పెట్టేసుద్దే. ఆవురావురమంట అది తిని పడుకోకురా, వెళ్ళి వరండాలో కూర్చొని చదువుకోపో అని ఎప్పుడు చూసినా అక్క ఒంట్లో బాగాలేదని, తలనొప్పని, కాళ్ళు నొప్పులని, మెన్నొప్పని, చెయ్యి నొప్పని ఇలా రోజు కొడుకు ఏదో ఒకటి చెప్పేది కూతురు గురించే. వాడు మాత్రం పడి పడి సచ్చి చెడే చెత్త కొట్టేసుద్ది. చదవకపోతే మార్కులు తగ్గినాయో వాడి పీతాట్లు ఊడిపోతాయి ఒంటి మీదే, అలా చదివించుద్ది వాడిని. దాంతో వాడు భయభక్తులతో, ప్రేమతో, ఆప్యాయతతో అన్నీ కలిసినటువంటి గౌరవం, భయం, అభిమానం అన్నీ కలగలిసి బాబు తెగ పడిపోయి చదువుతాడు అమ్మ మాట కోసం. ఇక కూర్చుంటది వెళ్ళి కొడుకు దగ్గర. కూతుర్ని అలా నిద్రపుచ్చేసిన తర్వాత కూర్చొని, ఒరే శివ అంటే చెప్పమ్మా అంటాడు. అనేసరికి రారా నాన్న అనే వాడి తల దువ్వుతూ వాడి చెవులు సరిచేస్తూ వాడి చేతులు తన చేతిలోకి తీసుకొని, చూడమ్మా ఈ ప్రపంచంలో అందరికన్నా కూడా అపూర్వమైనటువంటి దేవుడిచ్చిన కానుక ఏంటో తెలుసా? ఏంటమ్మా అని అడిగితే, అక్కరా అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది, నాన్న తర్వాత నాన్న లాంటిదే. నువ్వు రేపు పెళ్ళైన తర్వాత పెళ్ళాం వచ్చాక ఎప్పుడు అమ్మని మర్చిపోకూడదు, అక్కని మర్చిపోకూడదు. మన ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నాన్న, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు కష్టపడి చదువుకోవాలనే, పెద్ద పొజిషన్కి రావాలనే నేను ఎంత ఆశపడుతున్నానో తెలుసా? నీ మంచి కోసమే నేను 4 దెబ్బలేసిన. అక్కదేముంది ఆడపిల్ల, రేపు పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోద్ది నాన్న. కానీ నువ్వు అలా కాదు కదా, మా ఒక్కగానొక్క వంశాంకురానివి కదా అని అక్కే సర్వస్వం, అమ్మే లోకం, అమ్మని మించిన దైవం లేదు, అక్కని మించినటువంటి ఇక చిన్న దైవం లేదు అని చెప్తూ పెంచుకొచ్చి కొడుకుని ఇక వాళ్లే ప్రపంచం అన్నట్టు పెంచేదే. ఆ తర్వాత రమణారావు వచ్చే టయానికి పడుకోమని కొడుకుని తీసుకొచ్చి పక్క గదిలో పడుకోబెట్టేసేదే. ఆ తర్వాత రమణారావు వచ్చేసరికి రమణారావు బాగా తిని ఒక్కొక్కసారి తాగి కూడా వస్తాడు. రాగానే రమణారావు ముందు వయ్యారాలు పోతూ మల్లెపూలు పెట్టుకొని ఇక రమణారావుకి కొసరి భోజనాలు తినిపించి ఇవ్వాల్సిన సుఖాన్ని ఇచ్చేయటంతో సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయి గుర్రు పెట్టి నిద్రపోతాడు రమణారావు. అలా అనసూయ చేతిలో పెత్తనం పడిపోయి ఇంట్లో వాళ్ళందరినీ చాలా తెలివితేటలతో హ్యాండిల్ చేసుకొచ్చేస్తుంది అనసూయ. కూతురికి ప్రతి పుట్టినరోజు, ప్రతి పండుగ రోజు, ఎక్కడైనా సరే పెద్ద పండుగలకి పిల్లలకు కొంటాం మనం కూడా. ఉగాదనో, సంక్రాంతనో, దీపావళనో, దసరానో, వాళ్ళ పుట్టినరోజునో కొంటాం. అలా కాకుండా అసలు వారంలో ప్రతి శుక్రవారం కొత్త డ్రెస్సే కూతురు వేసుకునేదే. ఇలా కూతురు కోసం అన్నీ స్పెషల్గా కొని కూతురు కాలు కింద పెట్టనివ్వదు. దాని మీదకి మ్యాచింగ్ చెప్పులని, మ్యాచింగ్ ఇక జ్యువెలరీ అని, అవని ఇవని కూతురు కోసం ఎప్పుడు షాపింగ్ చేసినట్టే ఉంటుంది. ఇంత దాంట్లో అనసూయ ఆలోచన ఆస్తుల మీదకి వెళ్ళిందే. దాంతో నాకు పెట్టింది 50 కాసులు, అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు పెట్టింది 50 కాసులు, కానీ నా కూతురికి అదేం సరిపోద్ది అనే దాంతో ఇలా స్థలం లీజు డబ్బులు రాగానే పదనాన్న డైమండ్ షాప్కి వెళదామని కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళి అలా ఒక డైమండ్ నెక్లెస్, అలా ఒక డైమండ్ హారం, డైమండ్ వడ్డాణం, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ మాంగటిక్క, డైమండ్ జడ, అలా మెల్లగా కూతురు కోసం పాపం అట్లా అమాయకురాలైనటువంటి అనసూయ, నోట్లో నాలుక లేని అనసూయ, భర్త చాటు అనసూయ, పెద్దగా చదువుకొని అనసూయ, లోకజ్ఞానం లేని అనసూయ అలా పోగు చేస్తూ ఉండేది కూతురు కోసం. అది చాలదని ఇక ఒకవైపున అలా పొలం కౌలు డబ్బులు రాగానే పదనాన్న వెళదాం గోల్డ్ షాప్ కని కూతురు కోసం గోల్డ్ కొంటాం. ఆ తర్వాత ప్రతి నెల ఇళ్ళద్దలు వస్తాయి కాబట్టి పదనాన్న వెళ్ళి అలా సిల్వర్ తీసుకుందాం అనే కూతురు కోసం వెండని, బంగారం అని, ఇక డైమండ్స్ అని కొంటం అయిపోయాక రూబీ సెట్, ఎమరాల్డ్ సెట్, సఫైర్ సెట్, అలా మొత్తానికి పర్ల్ సెట్ అనే
కూతురికి సెట్లన్నీ కొన్నాక 7 వారాల నగలంటే ఏంటమ్మా అని కూతురు అడిగితే, మా అమ్మే మా తల్లే అని, నీకు ఆల్రెడీ రూబీస్లో చేయించానమ్మా, సఫైర్స్లో చేయించాను, డైమండ్స్లో చేయించాను, పర్ల్స్లో చేయించాను, ఇంకా నేను మిగిలినయే కోరల్స్లో చేయించాలి, ఇంకా కనకపుష్యరాగము వైఢూర్యము అయ్యో ఉన్నట్టున్నాయి, నేను కాస్త పెద్దోళ్ళని కనుక్కొని చేయించి పెడతా తల్లి నీకోసం. బంగారం కాకనే నేను పొట్టి బంగారపు సెట్లు, నక్షీ సెట్లు అవన్నీ కాకుండా, టెంపుల్ జ్యువెలరీ కాకుండానే, యాంటిక్ జ్యువెలరీ కాకుండానే నీకోసం ఇవన్నీ చేయించానమ్మా అని కూతురు కోసం అవన్నీ చేయించే, అసలు ఒక్కటి కూడా ఇంట్లో ఉంచకుండా ప్రతిదీ తీసుకెళ్ళి అలా లాకర్లో పెట్టి, పండక్కి తెచ్చి కూతురు మెళ్ళో పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా లోపల దాచుకొని వచ్చేదే. అసలు ఏమవుతున్నాయి ఏంటి, డబ్బులు ఖర్చులు ఏంటి, వస్తున్న ఆదాయం ఏంటి, దేనికి వాడుతున్నావు, ఎంత వాడుతున్నావు అని రమణారావు మాట వరుసకైనా అనసూయని అడగడు. ఇక కూతురు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ కూతురికి గ్రాండ్గా ఊనేల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, పిల్లాడికి దోవతల ఫంక్షన్ చేయవంటే అంటే ఈ సంవత్సరం నష్టాలు వచ్చినాయని, ఈ సంవత్సరం మగపిల్లల మీదుగా వెళ్ళిపోయిందంట, తోకసుక్క ఎదురొచ్చిందంట, చేయకూడదంట అని చెప్పి అదొక దరిద్రపు ఖర్చు అని మెదలకుండా ఊరుకుందే. ఆ తర్వాత కూతురికి మొత్తం తల మీద సూర్యవంక చంద్రవంక దగ్గర నుంచి కాళ్ళకు పెట్టే బంగారపు మెట్లు పిల్లేళ్ళ వరకు కొంటం అయిపోయి, పట్టు చీరలు వెండి కొంటం అయిపోయాక ఇక క్యాష్ పోగు చేయడం మొదలుపెట్టింది కూతురు పెళ్లి కోసమని. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ కూతురుదే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కూతురు ఇక నేను చదవలేను, నా వల్ల కాదు, ఇక్కడికే నేను అలసిపోయాను, నా ఓర్పు సహనాలు అసలు భరించనలవి కాకుండా ఉంది, ఎదవ చదువు నా వల్ల అవ్వట్లేదమ్మా, నేను చదవలేని తల్లో దేవుడో నాయనో అనేసరికి, సరే ఇప్పుడు ఎందుకు, నువ్వు చదవలేనప్పుడు అంత భారం ఇదవటం, పెళ్లి చేసుకుందో కానీ వయసుకు వచ్చావు, కోరికలు కలగట్లేదటే, ఎందుకు కలగట్లా, కాలేజీలో చాలామంది చెప్పారు, అబ్బాయిలు టచ్ చేస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వేగా చెడిపోకూడదన్నావు, నువ్వేగా ఎవరితోనైనా మాటల వరకే ఉండాలి, మహా అయితే కనుక లిప్ కిస్ హగ్ వరకే ఉండాలి, కాల్ జారకూడదన్నావు, ఎంత టెంప్టింగ్ ఫీలింగ్స్ వచ్చినా సరే నువ్వు గుర్తొచ్చి ఎవరికీ అంత స్పేస్ ఇవ్వలేదు తెలుసా అని చెప్తే కూతురు అలాగే ఉండాలి మరి, క్యారెక్టర్ల మీద మచ్చపడితే లేనిపోయిన రూమర్లని పుడతాయమ్మా, మంచి సంబంధాలు కావాలి, మన చెప్పు చేతల్లో ఉండే ఎదవలు కావాలంటే ఆ ఎదవలకి అమ్మాయిలు వర్జిన్లు అయి ఉంటే చాలు అనుకుంటారు, పై ఎత్తున మనం ఎంత ఇస్తామా అనేదే చూసుకుంటారు అని చెప్పింది అనసూయ కూతురికి. ఇక పెళ్ళిళ్ళ పేరైని పిలిచి కావలసిన రిక్వైర్మెంట్లన్నీ వాడి బుర్ర తినేసి ఆడి చేతిలో ఒక కట్ట డబ్బులు పడేసి, ఒకవైపున అమ్మ ఒకవైపున కూతురు కలిసే మొత్తానికి వాడికి సంబంధాలు ఎలాంటి తేవాలో లిస్టు చెప్పారు. చెప్పేసరికి వీళ్ళు అడిగిన లాంటి ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు వసంత్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచిగా 1.5 lakh పైన డ్రా చేస్తున్నాడు. అబ్బాయికి పెళ్ళైతే ఇల్లు కొని పెడదాం అనుకుంటున్నారు అమ్మా నాన్న. అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవు, దానికి తోడు స్థిరచరాస్తులు ఊళ్ళో పొలాలవి బాగా ఉన్నాయి. అబ్బాయికి మెయిన్ అక్క చెల్లెళ్ళు లేరు, ఉన్నదల్లా ఒక్క అన్నయ్య, ఆ అబ్బాయి అబ్రాడ్లో సెటిల్ అయిపోయాడు. ఆ అబ్బాయి వాటా అబ్బాయి ఏ రోజో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఉన్నదంతా వసంత్కే ఇస్తారు వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్నకి చిన్న కొడుకు అంటే పంచ ప్రాణాలు, పెద్ద కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడనే కోపం ఒకవైపున, రెండోది షేర్ అడిగి తీసుకెళ్ళిపోయాడనే కోపం మరొక వైపున. ఇక వాళ్ళు బాగానే పోగు చేస్తున్నారు వసంత్కే. అంతా కలిపి ఇప్పటికిప్పుడు లెక్క చూసుకుంటే ఒక 5 కోట్ల రూపాయలు లెక్క తేల్తాడు ఖాతాలో వేస్తే. దానికి తోడు క్యాష్ అది బాగానే ఉంది. ఇక వసంత్ వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమంటే వాళ్ళు మొత్తం ఉన్న ఆస్తి 5 కోట్లు, అది కాక క్యాష్ పెట్టి అబ్బాయికి ఒక విల్లా కొనిద్దాం అనుకుంటున్నాము అని కూడా చెప్పారు. విల్లా వద్దు, నాకు అపార్ట్మెంటే కావాలమ్మా అని సరళ పక్క నుంచి సైగ చేసింది అనసూయకి. ఆగవే, సంబంధం కుదరనే, ఏది ఎలా నొక్కాలో నాకు తెలుసులే అని చెప్పిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాక సరళ అసలు వంచిన తల ఎత్తకుండా బొట్టన వేలితో ముగ్గులేస్తూ బాపు బొమ్మలాగా నుంచొని జడనంతా నలిపేస్తూ కొంగునంతా నలిపేస్తూ వసంత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక సిగ్గుపడి మెలికలు తిరిగిపోయి సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టు అత్తామావల కాళ్ళకి దండాలు పెట్టి తెగ నటిచ్చేస్తే అనసూయ అసలు భుజాల చుట్టూ కొంగు తీయకుండా అసలు దానికి డబుల్ యాక్టింగ్ చేసేసింది. ఆ తర్వాత
ఇక రమణారావు అందరూ కూర్చొనున్నాక అమ్మాయిని నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అన్న తర్వాత మరి అబ్బాయి ఇక్కడే కదా సిటీలో ఉండేదే, మరి ఇల్లది తీసుకోవాలనుకుంటున్నారు కదా, విల్లా ఎందుకు లేండే, అబ్బాయి ఉద్యోగానికి వెళితే అమ్మాయి ఒక్కటే ఉండాలి కదా, పిల్ల డిగ్రీగా చదువుకుంది, పైగా నేను ఉద్యోగాలు అవి చేయించే వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు వదిన అన్న తర్వాత సరే అపార్ట్మెంట్ కొందామా పోనీ 4BHK కొనిపెట్టండి అంది అనసూయ. దానికేం భాగ్యం, మరి అబ్బాయికి కారు అన్న తర్వాత అయ్యో వాడికి ఆల్రెడీ కారు ఉందమ్మా, మేం కొనేదేంటి అన్నారు వసంత్ వాళ్ళ అమ్మా నాన్న. చూస్తే వసంత్ అస్సలు నోట్లో నాలుక లేని మనిషిలాగా సిగ్గుపడి మెలికలు తిరిగిపోతూ వంచిన తల ఎత్తకుండా అసలు మెయిలు సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టు కూర్చున్నాడు ఒక పక్కన. వీళ్ళ క్యాలిక్యులేషన్లకి సరిపోయిన అల్లుళ్లాగా అనిపించి వీడినైతే ఈజీగానే హ్యాండిల్ చేసి నా కూతురు శృంగారంలో పెట్టి తొక్కేయచ్చు, అంతకు మించిన పెద్ద క్యాండిడేట్ ఏం కాదులే వీడు అనుకుంది అనసూయ. అయితే వాళ్ళు కట్నం అన్న మాట కా అని వాళ్ళ నోట్లో నుంచి బయటికి రాకముందే అనసూయ ఓపెన్గా చెప్పరేమిటండి అన్న తర్వాత నువ్వు చెప్తావని అన్నాడు రమణారావు. భలే వాళ్ళేనండి, ముందు ఒక్కగానొక్క ఆడపిల్ల అని మాట్లాడేది మాట ఆపేసి కొడుకు అక్కడే ఉండి ఇవన్నీ వింటూ ఆలకిస్తాడనే దాంతో కొడుకుని నువ్వు లైబ్రరీకి వెళ్ళు, నీకు ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బుక్స్ తీసుకొని రేపు ఫ్యూచర్లో ఉపయోగపడితే చదవమన్నానా నేను, వెళ్ళని కొడుకుని పంపించేసిందే. పెద్దోళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ఉండకూడదు నాన్న. సరేనమ్మా అన్నాక ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకో అని వాళ్ళ నాన్న జేబులో నుంచి ఇచ్చి ఓ 10 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ తాగమ్మా, ఆరోగ్యం పాడైపోద్ది, మరి చల్లటి తాగబాకు, 10 రూపాయలు పెట్టి పునుగులో బజ్జీలు కొనుక్కోపో అని పంపించేసింది. వాడు వెళ్ళిపోయాడు. ఇక కూర్చొని మాకున్న 10 ఎకరాల పొలంలో ఎకరం 50 లక్షలు ఖరీదు చేసే పొలం 5 ఎకరాలు పిల్లకి పెడదామనుకుంటున్నాం. అది కాక మాకు 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1,50,00,000, ఒకటి అమ్మాయి పేరు మీద పెడదాం అనుకుంటున్నాం. అది కాకుండా మాకు 2 ల్యాండ్లు ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్కటి 1,00,00,000 రూపాయలకి తక్కువ చేయదు. ఒక ల్యాండ్ అమ్మాయికి పెడదాం అనుకుంటున్నాం. పెళ్లి ఖర్చులు మావే, ఎంగేజ్మెంట్ ఖర్చులు మావే, భోజనాల ఖర్చులు మావే, మెహందీ, హల్దీ, సంగీతం, ప్రీ వెడ్డింగ్ షూటులతో సహా, రిసెప్షన్లతో సహా మొత్తం మావే. ఒక సత్యనారాయణ వ్రతం ఖర్చులు మీవే. అమ్మాయికి మీరు ఇల్లు కొనండి, ఫుల్లీ ఫర్నిషింగ్ మేము చేయించుతాము, హనీమూన్ టికెట్ల ఖర్చు మాదే. దాంతోపాటు పిల్లకి నేను 30 కేజీల వెండి పెడతాను, దాంతోపాటు నేను 3 కేజీల బంగారం పెడతాను. 7 వారాల నగలంటే మీరు ఏంటో అనుకుంటారేమో, ఎప్పుడు మీరు వినటమే తప్ప చూసి ఉండరేమో. నేను కెంపుల హారం, కెంపుల నెక్లెస్, కెంపుల చెవి జోకాలు, కెంపుల ఉంగరం, కెంపుల వడ్డాణంతో సహా, గాజులతో సహా, అలా కెంపులది ఒక సెట్టు, వజ్రాలది ఒక సెట్టు, ఇక వైఢూర్యాన్ని ఒక సెట్టు, పగడాలు ఒక సెట్టు, ముత్యాలు ఒక సెట్టు, నీలాలు ఒక సెట్టు, 7 రోజులకి 7 సెట్లు చేయించాను నా కూతురికి. అవి పెడతాను. నా కూతురికి ఏ కష్టం కలగనివ్వకుండా మీ అబ్బాయి చూసుకుంటే, దానికంట కన్నీరు రాకుండా దాన్ని సంతోషంగా చూసుకుంటే మేమిద్దరం కోరుకునేది అదే. అంతకు మించి మాకు మాత్రం కావలసిందే ఉందే. ఇవన్నీ కాక అమ్మాయి పేరు మీద ఒక 2 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ వచ్చే విధంగా డబ్బుని నేను ఫిక్స్డ్లో వేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి కోసమని నేను ఆల్రెడీ 6 వార్డ్రోబులకి పట్టుబట్టలు, అమ్మాయి వేసుకునే బట్టలు కొన్నాను. పెళ్లి షాపింగు ఇంకా అది చేసుకోవాలనుకుంటుందే, దానికి తగ్గట్టుగా చేసుకుంటుందే. మీ అబ్బాయికి అన్నీ మేమే కొంటాం, మీకు మేమే కొంటాం, ఏమైనా అభ్యంతరమా అని అడిగేసరికి ఎవరు బంపర్ లాటరీ తగులుద్దంటే సిక్కిం లాటరీ వద్దనుకుంటారో, భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ నేనే వచ్చి నీ ఇంట్లో కూర్చుంటానంటే వద్దంటారా వాళ్ళు. దాంతో మీ ఇష్టం వదిన గారు అనేసి ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం, నేను కబురు చేస్తాను, జాతకాలు చూపించే అంది అనసూయ. బ్రహ్మాండంగా కలిసిన జాతకాలని చెప్పాడు సిద్ధాంతి. చెప్పిన తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసి ఎంగేజ్మెంటే పెళ్ళనే రేంజ్లో సెట్టింగ్ చేయించి ఆ తర్వాత కూతురికి దర్జాగా ఇక మెహందీల దగ్గర నుంచి, హల్దీల దగ్గర నుంచి, సంగీతుల దగ్గర నుంచి, అబ్బో కూతురికి అదేమిదేమని చెప్పి 5 రోజులు పెళ్లి చూసుంటారు. ఎకాయికిన 11 రోజులు పెళ్లి చేసింది కూతురికే.
అయిపోయిన తర్వాత ఇక అక్కడ వాళ్ళు సత్యనారాయణ వ్రతం, తన రిసెప్షన్ అయిపోయాక ఫస్ట్ నైట్లు 16 రోజుల పండగలు, తాళి మార్చడం కూడా పెద్ద వైభోగంగా చేయించి హనీమూన్కు పంపి కూతురు అల్లుడు 2 నెలలు తిరిగి వచ్చేలాగా దేశ విదేశాలకి టికెట్లు ఇచ్చి కూతురు వచ్చేపాటికి ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించేసి అటు వాళ్ళ అత్తామామల చేత 4BHK కొనిపించి డోర్మెట్ దగ్గర నుంచి స్పూన్ దాకా కూతురుకి అన్నీ సప్లై చేసి పెడతాననుకున్నవన్నీ రమణారావు చేత పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించేసి కూతురుకి పెట్టి పెడతానన్న నగలన్నీ పెట్టి ఇస్తానన్న వెండంతా ఇచ్చేసి కూతురింట్లో పని వాళ్ళని అపాయింట్ చేసి కూతురింట్లో మొత్తం కొనాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కొని కూతురికి అన్నీ సెట్ చేసేసి కూతురు వచ్చేపాటికి కారు తాళాలు అల్లుడి చేతిలో పెట్టింది BMW తాళాలు. ఇక ఆనందానికి అవధులు లేవు కూతురికే. అమ్మని కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని గుండ్రంగా తిరిగితే నా తల్లే ఈ సంతోషం కోసం, ఈ నవ్వు కోసం, ఈ ఆనందం కోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తాన్రా బంగారు కొండ అని జాగ్రత్తగా చూసుకో బాబు అంటే అలాగే నండి అంటే ఆయనకి అన్ని విధాలా సుఖపెడతాడు ఆయన నన్ను. నేను ఎలా కావాలంటే అలా ఉంటాడమ్మా అంటే మా అమ్మే నీ సుఖం కన్నా నేను కోరుకునేదే ఉంది అని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. ఇక ఆ తర్వాత కూతురికి అన్నీ పుట్టింటి దగ్గర నుంచే అవని ఇవని ప్రతిరోజు కూడా కూతురికి ఏదో ఒకటి వెళుతూనే ఉంటాయి. ఇక్కడి నుంచే రమణారావే తీసుకెళ్ళిస్తాడు. ఆ విషయంలో అభ్యంతరం ఏమీ లేదు. ఆ తర్వాత తను వెళ్ళొస్తుంది కూతుర్ని చూడటానికి. కూతురు ఆ తర్వాత 2 రోజులకి 3 రోజులకి అమ్మను చూడాలని వస్తుంది. అలా అమ్మ కూతుళ్ళు కలిసి సినిమాకి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. అలా కూతురుకు నచ్చినవి కొనిపెట్టుద్ది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక కొడుకుది కాస్త ఇంజనీరింగ్ అయిపోయి PG కూడా కంప్లీట్ అయిపోయింది శివది. ఈలోపు కూతురికి 2 పిల్లలు పుట్టడం కూడా అయిపోయింది. గ్రాండ్గా పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, కూతురికి జెండర్ రివీళ్ళ దగ్గర నుంచే అన్ని రకాల ఫంక్షన్లు చేయించి పుట్టిన మనవడికి మనవరాలకి నా మనవడే నా మనవరాలే అని నెత్తికెత్తుకొని మనవరాలకి మొత్తం టోటల్ సెట్ అంతా చేయించింది. గోల్డ్ సెట్. మనవడికి ఇక బ్రేస్లెట్ల దగ్గర నుంచి, ఉంగరాల దగ్గర నుంచి, బంగారపు మొలతాళ్ళ దగ్గర నుంచి వాడికి అన్నీ చేయించడం అయిపోయింది. ఆ తర్వాత ఎటు వచ్చి పడుతున్నాయి కదా ఆదాయాలు, వాటితో చక్కగా పిల్లలిద్దరి పేరు మీద 3వ కంటి తెలియకుండా చెరొక 25 లక్షలు వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉంటాయని మ్యూచువల్లో పడేసింది. పెట్టమని ఏళ్ళుడు అత్తగారు వాళ్ళని అడగడు. ఎందుకు వాళ్ళు పెట్టే రకాలు కాదు అనుకుంటే. కానీ దోచిపెట్టుకుంటాం మేము, మాకు మా కూతురికి దోచిపెట్టుకోవటం ఇష్టం. నీకెందుకు ఇది మా ముచ్చట, నీకెందుకు ఇది మా సంతోషం, నీకెందుకు ఇది మా ఆనందం అని పుట్టింటి వాళ్ళే అన్నప్పుడు మాకెందుకు, మీ కూతురు మీ ఇష్టం, మీకంత ఎక్కువైనప్పుడు పెట్టుకోండి అంటారే తప్ప వద్దనే అల్లుళ్ళు మన భారతదేశంలో 100కి మహా అయితే 1-2 మినహా మనకి ఎక్కువ మంది కనపడరేమో. 100కి 1-2 కూడా ఉన్నారంటారా, 1,000,000 ఉన్నారేమో అలాంటి అల్లుళ్ళు. ఇక ఈ అల్లుడేమి దానికి అతీతం కాదు. ఆ తరువాత శివని మాత్రం PG అయిపోయిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అవుతానంటే ఎవరికి కావాలరా సాఫ్ట్వేర్ ఉద్యోగం, వద్దని చెప్పానా లేదా, గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యాలన్నానా లేదా అని శివను పట్టుకొని కూర్చోబెట్టి తెల్లవారుజామున 3ంటికే లేపి ఇక చదివించడం మొదలుపెట్టి 2 లీటర్ల టీ కాసి ఫ్లాస్క్ నిండా పెట్టి రోజంతా ఇక టీ తాగటం, మజ్జిగన్నం తినటం, కూరన్నాలు వేసుకు తింటే మదం వచ్చుద్ది, పొగరొచ్చుద్ది, నిద్రొచ్చుద్ది అని చెప్పి మొత్తొస్తుంది అని అలా చదివించే రాత్రంతా నిద్రపోనీయకుండా కాళ్ళతో ఎగిరిగిరి తన్ని మరీ చదివించేది. అయితే ఫస్ట్ అటెంప్ట్ పోయిందని జుట్టు పట్టుకొని పడేసి కళ్ళల్లో కారం కొట్టి బెల్ట్ బకిల్ సైడ్ తీసుకొని ఉతికి పారేసి నీకు గుర్తుండాలని వార్తలు పెట్టి ఆ వయసు కొడుకుని 26 ఏళ్ల కొడుకును పట్టుకొని కుక్కని కొట్టినట్టు కొట్టి వదిలిపెట్టింది అనసూయ. గజగజలాడిపోతూ ఆ తర్వాత కొట్టి కన్నీళ్లు కార్చి నేనేం చెప్పినా నీకోసమే నాన్న, నువ్వు చదువుకుంటే ప్రయోజకుడు అవుతావు, అక్కడి డిగ్రీతో ఎందుకు ఆపేసి పెళ్లి చేసి పంపానో, ఆడపిల్లని కాదా నువ్వు, రేపొద్దున దర్జాగా బ్రతకాలని కాదా, గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కాదా అనే కొడుకు చేత దివారాత్రాలు చదివిచ్చి రాయించేసరికి సెకండ్ అటెంప్ట్లో ఉద్యోగం వచ్చింది. అయితే తననుకున్నటువంటి పోస్టింగ్ రావాలంటే కాస్త తడపాలనేసరికి ఇక ఇదే ప్లాన్ అనుకొని చక్కగా అప్పటి వరకు దాచిన డబ్బుల్లో నుంచి కొంత డబ్బు పై ఆఫీసర్లకు కట్టి కొడుకుని బాగా ఫుల్లుగా లంచాలు వచ్చేటటువంటి పోస్ట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది.
అమ్మయ్య అనుకునే ఊపిరి పీల్చుకున్న తర్వాత కొడుక్కి వచ్చే జీతం జస్ట్ 1,00,000 రూపాయలు అయితే పై జీతమే కొడుక్కి లెక్కలేనంత వచ్చేది పై డబ్బులు. ఇక అవన్నీ ఏ రోజు కలెక్షన్లు ఆ రోజు కలెక్ట్ చేసే లక్షల్లో వచ్చే ఆదాయం. దాంతో కూతురికి ఏం కరువు ఏం కొదవా, దాంతో ఇక విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కూతురు ఇది కావాలి అని అడగకుండా కూతురు కోసం అదని ఇదని ఎక్కడైనా శ్రావణ మాసం పుట్టింటి వాళ్ళు మంగళగౌరి వ్రతం చేయిస్తే అత్తింటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయిస్తారు. అది మొదటి సంవత్సరం. ఆ తర్వాత సంవత్సరం నుంచి అత్తింటి వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, వరలక్ష్మి వ్రతాలదే. కేదారేశ్వర వ్రతాలు అయితే అసలు అత్తింటి వాళ్ళే చేయిస్తారు. కానీ వీళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ వీళ్ళ డంబాచారాలు చూపించే వీళ్ళ డప్పాలు కొట్టుకోవాలి కాబట్టి ప్రతి అకేషన్ కూడా అసలు సెలబ్రేషన్లు, భోజనాల ఖర్చులు, తాంబూలాలు మొత్తం కూడా కూతురికి సంబంధించిన అనసూయ కలుగజేసుకొని కూతురు ఇంటి దగ్గర కూతురికి ప్రతిదీ ఒక పండుగలాగా జరిపించేదే. ఆ తరువాత ఆ వంకన కూతురికి సీమంతాలకు దోచిపెట్టడంతో సహా అన్నీ అయిపోయి పుట్టిన పిల్లలకు దొయ్యటంతో సహా అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు కూతురికి కొత్తగా వ్రతాలని నోములని ఇక కూతురు అల్లుడు కలిసి ఆయుష్ హోమం చేస్తున్నారని హోమానికి అట్లా జస్ట్ ఒక సెట్ అని దాని ఖర్చు అంతా తనే పెట్టుకుంటుంది, అది వేరే విషయం. ఇలా రోజులు గడిచిపోతూ ఇక కూతురికి ఇక్కడి నుంచే ఇడ్లీ పిండి వెళ్ళుద్ది, దోశ పిండి వెళ్ళుద్ది, పూరి పిండి వెళ్ళుద్ది, సగం కాల్చిన చపాతీలు వెళ్తాయి, కూతురు కోసం పిండి వంటలు వెళ్తాయి, పచ్చళ్ళు వెళ్తాయి, నెయ్యి వెళ్ళుద్ది, నాన్ వెజ్లు వండి మరీ పంపుద్ది, బిర్యానీలు అయి పంపుద్ది, అది వేరే విషయం. ఇక కూతురు పిల్లల్ని తీసుకొచ్చుకొని కూతురికి అల్లుడికి ప్రైవసీ ఉండాలి కాబట్టి ఇక్కడే ఒక ఏసీ రూమ్లో పడుకోబెట్టుద్ది రోజు కూడాను. అక్కడ కూతురు అల్లుడు ఇల్లంతా తిరిగి సుఖపడాలి అనే దాంతో పిల్లలు అడ్డైపోతారని రాత్రి పిల్లల్ని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టేసిన తర్వాత పొద్దున్నే ఇక్కడి నుంచే పిల్లల్ని స్కూళ్ళకు పంపుకుంటుంది. ఆ తర్వాత పిల్లలు వెళ్ళి సాయంత్రం కాసేపు మమ్మీ దగ్గర ఆడుకొని డాడీ రాగానే కాసేపు వాళ్ళ నాన్న మీద పడి తొక్కి మళ్ళీ వాళ్ళకి ఫాదర్హుడ్ మదర్హుడ్ రెండు మిస్ అవ్వకూడదు కదా, కాబట్టి ఆ తర్వాత తీసుకొచ్చుకుంటుంది ఇంటికే. ఇలా రోజులు గడిచిపోతూ శివకి ఉద్యోగం వచ్చి కూడా 2 ఏళ్ళు 28 నుండి 29 కూడా వస్తూ చుట్టుపక్కల వాళ్ళంతా కొడుకు పెళ్లి చేయవా కొడుకు పెళ్లి చేయవా కొడుకు పెళ్లి చేయవా అంటాం ఒకటి. రెండోది తనేం పెళ్లి చేయాలనే ఉద్దేశంలో లేదు అసలు. నిజంగా అయితే గనక వీడికి ఒక 45-50 వచ్చేంత వరకు అలా కూతురు పిల్లల్ని కూడా సెటిల్ చేసేస్తే ఆ లోపు ముసలోడు పోతే ఇక తను కొడుకు కలిసి ఉండొచ్చు, లేదంటే కనుక చక్కగా కూతుర్నే తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా తామే వెళ్ళి కూతురు దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు వీడి బతుక్కి పెళ్ళి పెళ్ళాం అవసరమా అనుకుంటూ ఉండగా కర్మానికి ఒక రోజున శివ రోడ్డు మీద కనిపించాడు. అనసూయ సరళ షాపింగ్కి వెళితే నిజానికి శివ ఆ పక్కనే ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆఫీసులో పనిచేసే అమ్మాయి. ఆ అమ్మాయి మెడలో తాళి నల్లబోసలు మెట్టెలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి వేరే ఒక అబ్బాయి వైఫ్ కూడాను. ఆ అమ్మాయి శివ కలిసి వాళ్ళ ఆఫీస్ పని మీద బయటకు వచ్చే ఆ అమ్మాయి కాస్త నీరసంగా ఉందంటే టిఫిన్ చేద్దామని వెళ్ళి టిఫిన్ చేసి 2 బళ్ళు ఎందుకులే శివ ఒకే బండి మీద వెళ్దాం అందని చెప్పి శివ బండి మీద వెక్కి భుజం మీద చెయ్యేసి కూర్చుంది ఆ అమ్మాయి. ఇంటికి వచ్చేపాటికి ఆ కూతురు అమ్మతో వాడు చెయ్యి దాటిపోయాడు, వాడు బజార్ రకంగా తయారయ్యాడు. ఎక్కడైనా ఆడపిల్లల గురించి మగపిల్లలు అమ్మ చెల్లి అక్కడ కనపడిందే, అమ్మ అక్క ఇక్కడ కనపడిందే అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. అలాంటిదే వీడు పరిధి దాటిపోయాడు, నీ మాట వింటలేదు, వాడు ఆడదాని సుఖాన్ని మరిగాడు, అసలు దానికి తాళి వీడే కట్టాడేమో, దానికి వీడికి ఎఫ్ఐఆర్ నడుస్తుందేమో, అసలు పై డబ్బులు ఎంత వస్తున్నాయో నువ్వు లెక్క చూసుకుంటున్నావా, వీడిష్టం వచ్చినట్టు వీడు చేశాడంటే ఇంకా నువ్వు చేసేదేముందే, వీడు ఇక నీ చేతికి చెప్పించి కూర్చోబెడతాడు, నువ్వు అడుక్కు తినాల్సిందే, పోలీ నీ పెత్తనం ఎందాకే అంటే మా అత్త ఊరు చివరికి వెళ్ళి కబుర్లు చెప్పొచ్చిందాక అందంట. అలా అయిపోయింది నీ వ్యవహారం, ఇంకేముంది నీ బతుకు కానీ అని చెప్పి కూతురు బాగుందమ్మా బాగుందనే పాటికి ఇక కొడుకు వచ్చేపాటికి కొడుకును పడేసే చేత కొట్టి వదిలేపాటికి ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, తను వేరే వాళ్ళ వైఫ్, ఇలా ఆఫీస్ పని మీద వెళ్ళామంటే నిజమేనా? నిజమమ్మా, నీ బాబు మీద ఒట్టే ఒట్టమ్మా, నా మీద ఒట్టే ఒట్టమ్మా, నీ మీద ఒట్టేసుకో ఒట్టమ్మా, దేవుడి మీద ఒట్టే ఒట్టమ్మా, కర్పూరం వెలిగించి ఆరిపోయిన తర్వాత ఈ గోల రచ్చ అంతా విన్నా రమణారావు వాళ్ళ అక్కయ్య వచ్చి బాగుంది నీ సంబడం, వయసుకు వచ్చిన మగపిల్లాన్ని ఈరోజు నువ్వు కట్టడి చేశానని తప్పు చేశావా అని 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని కొట్టడం గొప్పతనం అనుకుంటున్నావు కానీ
150 కేజీలకి పెంచావు, బాడీని బాగానే ఉంది. కూతురికి పెళ్ళయ్యి కూతురు మొగుడుతో కులుకుతా కాపురం చేస్తా సరసాలాడుతా సాయంత్రం అయ్యేపాటికి మొగుడు పక్కకి జారటానికి పిల్లల్ని ఇక్కడికి తోలేసి 2 పిల్లల్ని కూడా కానీ అది కాపురం చేస్తుంటే వాడు ఉప్పు కారం తింటలేదా, ఆడి మనిషి కాదా, ప్రపంచంలో తిరగట్లేదా, ఉద్యోగం చేయట్లేదా, ఆడికి మాత్రం పెళ్ళాం కావాలని పెళ్ళాం పొందు కావాలని అనిపించదా, ఇప్పుడు దాకా ఎండగట్టేసావు వాడిని ఒక అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేవు, ఆడికో సిగరెట్టు బీడీ ఇలాంటి అలవాట్లేమీ లేవు, ఉన్నా నీ కొడుకు నీ మొగుళ్ళలాగా ఒకప్పుడు మా అమ్మ దగ్గర ఈడు దొంగసాటు నాటకాలు వేసేవాళ్లే రమణంగాడు, ఆ తర్వాత ఓపెన్ అప్ అయిపోయాడు నిన్ను చేసుకున్న తర్వాత, ఈడు అలాగే చేస్తాడు ఏముంది అనేసరికి ఆలోచనలో పడిందే. నిజమేగా రమణారావు అక్క అన్నట్టు వీడే కులంగా అందాన్నో మతంగా అందాన్నో చేసుకొని ఏ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ దాన్నో బిచ్చగత్తనో లవ్ అనే దాంతో దాని మెడలో పుస్తకట్టి తీసుకొస్తే వీడిని కాస్త అది తీసుకెళ్ళిపోయి వేరు కాపురం ఎలగబెడితే ఆ తర్వాత బంగారు బాతుగుడ్డు వీడికి వచ్చే జీతం మీద ఎవరి నమ్మకం పెట్టుకున్నాడు అసలు, వీడికి లక్షల్లో పై డబ్బులు వస్తాయి నెలొచ్చే పాటికే, ఆ పై డబ్బుల మీద నమ్మకం పెట్టుకొని అంత పెద్ద పోస్టులో పెట్టించాను వీడినే. మరి నా కూతురు పరిస్థితి ఏంటి, నా కూతుర్ని రేపొద్దున నేను అసలు హంసతూలిక తల్పాల మీద పడుకోబెట్టి నా కూతురికి నేను వెండి ఉయ్యాలల దగ్గర నుంచి చేయించి వెండి డైనింగ్ టేబుల్ చేయించి పెట్టా, వెండి డిన్నర్ సెట్ చేయించా, వెండి సోఫా సెట్ చేయించా. నా కూతురు ఇంకా ఒకప్పటి రాణులు మహారాణులు బంగారపు వాటిలో ఉండేవాళ్ళంటమ్మా అంటే నా స్తోమత అంత లేదని ప్రతిరోజు బాధపడే నేను వీడిని ఎంత పెంచి వీడిని ఇంత చదివించి నేను దివారాత్రాలు నిద్రాహారాలు మాని నా మొగుడి చేత కూడా నేను చెయ్యించుకోకుండా వీడి చేత ఉద్యోగాలు రాయించింది ఇందుక, ఈడు కాస్త ఇప్పుడు చాపిల్ల జారిపోయినట్టు జారిపోతే అనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను పిల్లాడికి అనే పాటికి శివ తెగ సిగ్గుపడి మెలికలు తిరిగిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. శివ లాంటి ఒక మగాడు ప్యూర్గా మమ్మ బాయ్, ప్యూర్గా ఫ్యామిలీ బాయ్, ప్యూర్గా పప్పా బాయ్, ప్యూర్గా సిస్టర్ బాయ్ అయిన వాడు ఎవడైనా అమ్మకి దడిసో లోకానికి దడిసో ప్రపంచానికి దడిసో క్యారెక్టర్ల మీద మచ్చలు వస్తాయనో అన్నీ ఇన్ఫీల్ అయ్యే ప్రతి ఒక అందమైన అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయి కైలో చెప్తే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు కాబట్టి వాళ్ళని ముద్దు పెట్టుకున్నట్టు హక్ చేసుకున్నట్టు అన్ని ఇంటర్నల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి నిజంగానే వాళ్ళ మేనత్ అన్నట్టు ఏ మాత్రం కూడా తీసిపోడు శివ. దొంగతనంగా స్మోక్ చేస్తాడు, దొంగతనంగా బీరు తాగుతాడు, దొంగతనంగా మందు తాగుతాడు, అమ్మాయిల దాకా వెళ్తే వాళ్ళమ్మ తాట తీసేస్తుందనే దాంతో అక్కడ దాకా మాత్రం వెళ్ళడు. ఎందుకంటే మీ అబ్బాయి ఏ భోగం కొంపలోనో కనపడ్డాడని చెబితే మళ్ళీ రేపు వచ్చే సంబంధాలు రావేమోనని బాగా చెప్పాలంటే గనక ఇంటిమేషన్స్ మీద, చెప్పాలంటే గనక సెక్షువల్ కోరికల మీద బాగా కోరికలు ఎక్కువ. ఎప్పుడైతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానో మొత్తం ఆ అమ్మాయితోనని చెప్పి అన్ని కట్టి కబోర్డ్లో పెట్టి కోరికలన్నీ దాచుకొని కూర్చున్న వాడికి ఒక్కసారి మండిపోయే ఎండాకాలం ఎడారిలో నడుస్తున్న ఒకడికి కూల్ డ్రింక్ తీసుకెళ్ళి ఇచ్చినట్టు పెళ్లి చేసుకుంటావా నాన్న అనే వాళ్ళ అమ్మ అడిగేపాటికి ఇక లడ్డు కావాలా నాయనా అనే షార్ట్స్లో యాడ్లో అడిగినట్టు ఫీల్ అయిపోయాడు శివ. పెళ్ళిళ్ళ పేరాయని పిలిచి సేమ్ కూతురు విషయంలో చెప్పినట్టు కొడుకు విషయంలో అమ్మ కూతుళ్ళు కూర్చొని రిక్వైర్మెంట్లు చెప్పారు. చెప్పేసరికి ఈలోపు అనసూయ ఒకటి ఆలోచించుకుందే. కూతురికి పెళ్లిలో అంతా బంగారం పెట్టింది కానీ తనకు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టినటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారంలో 25 కాసులు తనుంచుకొని 75 కాసులు కూతురికి ఇచ్చి పంపించేసింది ముందెత్తున. పంపించేసిన తర్వాత ఇక తన స్త్రీధనం ఏదైతే ఉందో ఆ స్త్రీధనం 2 ఎకరాల పొలం, ఎకరం 70 లక్షలు వాల్యూ చేస్తుంది. ఆ 2 ఎకరాలు అలా కూతురు పేరు మీదకి వెళ్ళిపోయింది. తనకి ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయల డబ్బు ఇప్పటికీ 1 కోటి రూపాయలు అయ్యింది. అటు తిప్పి ఇటు తిప్పి ఆ వడ్డీలకి తిప్పి ఈ వడ్డీలకి తిప్పి ఆ 1 కోటి రూపాయలు కూతురు అకౌంట్లోకి పంపించేశాక మనసు ప్రశాంతపడి ఇక ఈలోగా కొడుకు ఒకవైపున సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఎప్పుడైతే కూతురు వెళ్ళిపోయిందో ఇంకా ఇంట్లోకి అనవసరమైన ఖర్చులు ఎందుకు, ఎటు రమణారావుకు బయట గడ్డి తినే అలవాటు ఉంది, ఇంకా ఇంట్లో తన వండేదేంటి అనే దాంతో ఇంట్లో ముందు పాలు పోయించుకోవటం మానేసింది. పాలు పెరుగు కట్టు, న్యూస్ పేపర్లు కట్టు, కేబుల్ టీవీలు కట్టు, ఇంట్లో ఏసీలు వాడటమే మానేశారు. ఆ తర్వాత వాడినా తను ఊరుకోదు. ఇక ఇంట్లో ఫ్యాన్లు కూడాను
ఒకటి మీద మాత్రమే తిరగాలి, లేదంటే ఒప్పుకోదు. ఇక ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అందులో 4 తోటకూర పరకలు, అందులో 4 గోంగూర పరకలు వస్తే 4 ఉల్లిపాయ మొక్కలు అయ్యి నాటి ఇక ఆ ఉల్లిపాయలు పెట్టి పులిసేస్తే ఆ పులిసే 2 రోజులు, ఆ తర్వాత రసం పెడితే 2 రోజులు, 4 గోంగూరాకులు గిల్లి 2 పచ్చిమిరపకాయలు వేసి వాటిని ఎనిపేసి ఒక అర చెంచా నూనె వేసి తాలింపు పెడితే ఆ గోంగూర పచ్చడి 2 రోజులు. రమణారావు ఎటు ఈ గడ్డి తినడు కాబట్టి బయట గడ్డి తిని వచ్చేవాడు. పొద్దున్నే ప్రతిరోజు ఉప్మా మాత్రమే చేసుద్ది. రేషన్ బియ్యం తీసుకొచ్చి కడిగి ఎండలో పోసి వాటిని రవ్వ పట్టించేసి వాటితో పొద్దున్నే ఉప్మా చేస్తే ఆ ఉప్మా పొద్దున్నే టిఫిను ప్లస్ రాత్రి భోజనాలకు బదులు మళ్ళీ అదే ఉప్మా వేడి చేసుకొని తినటానికని చెప్పి ఓ పక్కన పెట్టి ఉంచుద్ది. సన్నబియ్యం కొనటం మానేసింది. ఇక రేషన్ బియ్యం వస్తాయి కాబట్టి ఆ రేషన్ బియ్యమే ఇంట్లోకి వాడటం మొదలుపెట్టింది. ఇక ఇంట్లోకి సరుకులు తెప్పేయటం మానేసింది. ఒక నూనె ప్యాకెట్ 3-4 నెలలు వాడటం మొదలుపెట్టింది. అలా అని అనసూయకేమే వెయిట్ బరువులు తగ్గేటటువంటి ఇదేం అక్కర్లేదు. చుట్టుపక్కల అమ్మలక్కలు ఉన్నారు కాబట్టి వదిన, పిన్ని, అత్తయ్య, అక్కయ్య, పెద్దమ్మ, చెల్లి అని వాళ్ళతో సుట్రికాలు కలిపేసే చక్కగా వాళ్ళు పొద్దున్నే టిఫిన్ సెక్షను తీసుకెళ్ళి అసలు అనసూయ అంటే ప్రాణం పెడతారు వాళ్ళు. అలా ప్రాణం పెట్టేటటువంటి ఎవరైనా కతలమారి కాటికాయలంటే మనకు తెలియని విషయాలు పక్కింటావు మీద ఎదురింటావు మీద అవతలింటావుకే. ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎన్ని తరాలు యుగాలు మారినా సరే ఖాళీగా ఉండే టైం ఏదో మన బ్రతుకు తెరువుల కోసం రేపొద్దున పిల్లల దగ్గర చేయి చాచి దేవి అని అడుక్కోకూడదు. మనం దానికి బదులు మన మొగుడు ఒక్కడే కష్టపడుతున్నాడు, మనం కనీసం మొగుడికి ఏ పెళ్లి రోజో ఏ పుట్టినరోజో అన్నప్పుడు కనీసం ఒక 500 పెట్టి గిఫ్ట్ ఇవ్వటానికి కూడా మొగుడు దగ్గరే దేబరిచ్చడం ఎందుకు, దానికి బదులు టైంపాస్కే మనం ఏదో ఒకటి వేస్ట్ ఆఫ్ టైము పని చేసుకోవచ్చు కదా అనుకునే ఆడవాళ్ళ కన్నా మనం ఏదో ఇండిపెండెంట్గా ఉండాలి, ఎందుకు అనవసరంగా డిపెండెంట్స్గా ఉంటాము అని అనుకునే ఆడవాళ్ళు ఎంతమంది? జనాలకి ఊసులే కావాలి. అలాంటి ఒక బ్యాచ్ అనసూయకి ఎటు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు పొద్దున్నే టిఫిన్లు, మధ్యాహ్నం ఒక అమ్మ అంత వెజిటబుల్ పలావు కుర్మా, ఒక అమ్మ అంత బిర్యానీ, ఒక అమ్మ అంత పులిహార అలా పంపిస్తే అడుక్కునేవాడికి 66 కూరలు, 66 రకాల టిఫిన్లు, స్నాక్స్ అలా మొత్తానికి తన వరకు మాత్రం దుక్కలాగా తినే రమణారావు పై డబ్బులు వస్తాయి కాబట్టి బయట తినేసే అమ్మ ఏది పెడితే అదే తినాలి శివ. ఇక ఇంట్లో ఇలా రోజులు నెట్టేసుకొని వస్తున్నారు వీళ్ళు. ₹6 కూడా ఎందుకు వృధాగా పోనివ్వాలి? అనసూయ వరలక్ష్మి వ్రతానికి పూజ చేసుకుంటుంది. అయితే తమలపాకుల తీగ ఎటు దొడ్లో ఉంది కాబట్టి ఆ తమలపాకుల తీగలో నుంచే మొత్తానికి తమలపాకులు తెంపి తీసుకొచ్చి ఫ్రూట్స్ గట్రా ఏమీ పెట్టదు. దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు 2 కూడాను అలా జస్ట్ చిన్న న్యూస్ పేపర్లో పొట్లాలు కట్టి దాంట్లో ఒక్క పలుకుని దంపి ఒక్క పలుకుని 8 ముక్కలు చేసి ఆ ఒక పలుకుని అందులో పెట్టి ముత్తైదులకి జాకెట్ ముక్కలు గీకెట్ ముక్కలు ఏం పెడతా లేవో అవి వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ తర్వాత వాళ్ళింటికి మాత్రం పేరెంటాలకి వెళ్ళి సూష్టుగా తినే తను మాత్రం రిటర్న్ గిఫ్టులతో సహా బాగానే వెళ్తూ కూతురును కూడా తీసుకెళ్ళి తెచ్చుకుంటుంది అనసూయ. అడుక్కు తినేవాడు గిక్కు తినేవాడు తోడని ఎంతున్నా సరే అమ్మ కూతుళ్ళకి ఆ కక్కుర్తి మాత్రం పోదు. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య ఊడిపడ్డాడు. 1 సంవత్సరం తర్వాత అమ్మ అబ్బాయి కోసం మీరు అడిగినటువంటి సంబంధాలని నేను వెతికితే కొంతమంది నన్ను కొట్టారు, కొంతమంది నన్ను తిట్టారు, కొంతమంది నన్ను ఇంకోసారి వాళ్ళ వీధిలో కనపడితే నరుకుతామన్నారు. ఏమీ లేదమ్మా, మీ గురించి అలా జస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే రకరకాలుగా విన్నారంట. దాంతోనే నన్ను మళ్ళీ ఇలాంటి బ్రోకర్ సంబంధాలు తీసుకొని వస్తే చెప్పుతో కొడతామన్నారమ్మా అనేసరికి నిజాలు చెప్పటం మానే అయితే అంది సరళ. అనేసరికి సరేనని ఉన్న వాటిని మొత్తాన్ని మింగేసి దాంతో ముందు మెయిన్ అనసూయ కూతురికి దోచిపెట్టుద్దహో టామ్ 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 అనే విషయం పెద్ద విషయం. అక్కడ రమణారావు ఇంటి విషయాలు పట్టించుకోడు, టామ్ టామ్ టామ్. అనసూయ పెత్తనమే ఇంట్లో టామ్ టామ్ టామ్. శివ అమ్మ కింద అప్ప కింద నోరెత్తలేడు, టామ్ టామ్ టామ్. ఫ్యామిలీకి అమ్మకి అక్కకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, టామ్ 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 అనేది ఊరంతా తెలిసిపోయిన విషయం. దాంతో ఇక
వేరే సంబంధం వెతకమంటే నీకు అది కూడా చేత కాకపోతే నేనేం చేయనురా పేరుగా అని కూర్చోబెట్టి అమ్మ కూతుళ్ళాడిని 4 మొట్టికాయలు వేసి ఆడి కాఫీ టిఫిన్లో వీళ్ళు అడుక్కొచ్చిన వాటిలో వాటా పెట్టి ఆడి చేతిలో 4 డబ్బులు పెట్టి పంపితే ఆహా వాడు మొత్తానికి కింద పడి మీద పడి ఒక సంబంధాన్ని పట్టుకొచ్చాడు. అమ్మాయి పేరు మానస, అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు సుశీల, వాళ్ళ నాన్న పేరు భానుమూర్తి. ఆయనది ఒక ప్రైవేటు ఉద్యోగం. తెనా గొడవ స్థిరచరాస్తులకి ఏ లోటు లేదో. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని రెండో అమ్మాయిని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే ఇవ్వాలని కంకణం కట్టు కూర్చున్నారు మొగుడు పెళ్ళాం. సుశీల స్త్రీధనం బాగానే తీసుకొచ్చింది. భానుమూర్తికి పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి బాగా రేట్లు పడిపోయింది. ఫ్లైఓవర్లు అయ్యి పడే. ఇక బంగారాల గురించి చెప్పక్కర్లేదు, దిట్టంగా ఉంది. ఉండేది 4 అంతస్తులు సొంతిల్లు. తినటానికి ఉండటానికి ఏ లోటు లేని ఫ్యామిలీ. అమ్మాయి బీటెక్ చదువుకుందే, చూడటానికి బాగుంటుంది. పెద్దమ్మాయి విషయానికి వచ్చే కాలేజీ చదువుతూ ఒక అబ్బాయిని ప్రేమించిందంట. నోట్లోంచి మాట రాదు. బాగా కోటీశ్వర్ల పిల్లాడు. ఆ అమ్మాయిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. ఈ అమ్మాయిని చేసుకోవటానికని గవర్నమెంట్ ఉద్యోగం సివిల్స్కి ప్రిపేర్ అయి రాసి సివిల్స్ ఉద్యోగంలో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇక ఆ అమ్మాయిని అత్తామామలు నెత్తి మీద పెట్టి చూసుకుంటారు. ఆ అమ్మాయికి ఇంకా పిల్లలు లేరు, పెళ్ళై 3 ఏళ్ళు. ఈ అమ్మాయికి కూడా అలాగే ఎత్తుకుదాము అనుకుంటే ఈ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు. వచ్చిన సంబంధాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు రావట్లేదు. వస్తేనేమో వాళ్ళు అందంగా ఉండట్లేదు ఈడు జోడు. దాంతోనే మీ అబ్బాయి ఫోటో తీసుకెళ్ళి చూపించాను. చూపించేసరికి వాళ్ళ అమ్మా నాన్నలకి తెగ నచ్చేశాడు. వాళ్ళు వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకునే వాళ్ళే తప్ప ఇంతకుముందు వచ్చిన సంబంధాలలాగా ఎంక్వైరీలు చేసుకోవాలన్నంత తెలివైన వాళ్ళు కాదు. పాతకాలం మైండ్ సెట్ ఉన్న మనుషులు దిట్టంగా ముట్ట చెప్తారు మీకు. అమ్మాయి మాత్రం అబ్బాయి ఫోటోని చేతిలోకి తీసుకొని ఒకసారి నేను మాట్లాడాలి, మాట్లాడకుండానే మనిషి ఫోటో చూసి మనిషి అందంగా ఉన్నాడని ఎలా డిసైడ్ చేస్తాను అందే. అబ్బాయి అమ్మాయి ముందు బయట కలుసుకోవాలంట. అబ్బాయిని మీరు ఏం ప్రిపేర్ చేసుకుంటారో ప్రిపేర్ చేసుకొని అబ్బాయి ఫోన్ నెంబరు అమ్మాయికి ఇస్తానని చెప్పాను నేను. మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇస్తే అమ్మాయికి ఇస్తే అబ్బాయిని వెళ్ళి అమ్మాయిని ఈ కాఫీ డేలో కలవమనండి. ఇది విషయం. బంగారు బాతుకు మళ్ళీ మీరు కోసేసుకుంటా మిస్ చేసుకుంటా అంటే నేనేం చేయలేనన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. దాంతో శివను కూర్చోబెట్టి పెళ్లి కూతురు ఫోటో చూపించి, నాన్న శివ నీకోసం చూడు బంగారు బొమ్మ లాంటి అమ్మాయిని చూసి తీసుకొచ్చాను. ఎంత కష్టపడి సంబంధం వెతికానో తెలుసా. ఆ అమ్మాయికి పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంట. అబ్బాయి నెమ్మదిగా ఉండాలి అనే ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది కదా. వెళ్ళి కలిసిరా. నీ అన్ని ఆశలు అన్ని కోరికలు ఆ అమ్మాయితోనే నువ్వు తీర్చుకోవాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ఆ అమ్మాయితో నువ్వు సుఖపడాలన్నదే నా కోరిక అనేసరికి అమ్మను వాటేసుకొని ఏడిసి అక్కను వాటేసుకొని ఏడిసి కాఫీ డేలో మానసం కలవటానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అస్సలు హాయ్ అని చెప్పి అలా కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఆ తర్వాత ఏ కాలేజు ఏ స్కూలు ఏ ఆఫీసులో పనిచేస్తాడో ఎంత శాలరీ వస్తుంది ఈ విషయాలు పొడిగా మాట్లాడితే ఇతను ఇంట్రోవర్ట్ కావాలా, ఇతను పెద్దగా మాట్లాడ కావాలా, మనమే మాట్లాడించాలి. పెళ్లి చూపులు ఫస్ట్ కదా, కొత్త కదా, సిగ్గుపడుతున్నట్టున్నాడని మానస తనకు తానే అనేసుకొని వెళ్ళి పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమంటే అందరూ పెళ్లి చూపులకు వెళ్ళారు. అక్కడ కూడా శివ ఏమీ మాట్లాడకుండా మానస వైపే కళ్ళతో చూస్తూ ఆమె అందాన్ని కళ్ళతోనే జుర్రేస్తూ అలా కూర్చున్నాడు. అమ్మ అక్క పక్కన. ఇతను వాళ్ళ బావ లాంటి వాడు అనుకుంటాను. వాళ్ళ అక్క భర్త కూడా. ఆ అబ్బాయి అసలు సహజంగానే ఇంట్రోవర్ట్ పర్సన్, ఆ అబ్బాయి నిజంగానే సాఫ్ట్ పర్సన్. అసలు అక్కని ప్రేమించాడు, అంత ప్రేమిస్తాడనే విషయం అక్కే వచ్చి చెప్పిందాకా తెలియదు. అంత మంచోడు వాళ్ళ బావ. అక్క ప్రతిరోజు ఏ చీర మీదకి ఆ రకం నగల సెట్లు వేసుకోవాలి, భార్యను అందంగా చూసుకొని భార్య ఎక్కడ బాధపడుద్దోనని పిల్లల్ని కూడా కన్నంత గొప్పోడు వాళ్ళ బావ. పెళ్ళాం కోసం గవర్నమెంట్ జాబ్ రాసినోడు వాళ్ళ బావ. శివకున్న మెయిన్ క్వాలిటీయే మానస వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంది గవర్నమెంట్ ఉద్యోగం ఉందని. ఆ తర్వాత అమ్మాయికి ఏమైంది, చక్కగా ఉందని అమ్మాయిని లోపలికి వెళ్ళమనమని ఇక వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మరి మీరు అమ్మాయికి ఏమిచ్చుకోవాలనుకుంటున్నారో ఏంటో ఒక మాట చెప్తే అని అనసూయ తరఫున వచ్చినటువంటి చుట్టాలు దాన్ని గిల్లింది అనసూయ. గిల్లేసరికి మీరు అడిగినా అడగకపోయినా మా పిల్లకి మేము పెట్టుకోకుండా ఎలా ఉంటామమ్మా అన్నారు మానస వాళ్ళ అమ్మా నాన్న. అదేదో ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు. నిజమే లేండి అని సుశీల చెప్పండి అన్న తర్వాత నాకుందే 2 ఆడపిల్లలమ్మా,
20 ఎకరాల పొలం ఉంది. అందులో 10 పెద్దమ్మాయికి 10 చిన్నమ్మాయికి అనుకున్న మాటే. 4 ల్యాండ్లు ఉన్నాయి, 2 దానికి 2 దీనికి. మా తదనంతరం ఇది 4 అంతస్తుల ఇల్లు, చెరో 2 అంతస్తులు పెడతాను. అది కాక అమ్మాయికి ₹1,00,00,000 క్యాష్ ఇస్తాను. ఒక 100 కాసులు బంగారం పెడతా, 10 కేజీలు వెండిస్తా. అది కాకుండా నేను ఆల్రెడీ ఒక ఇల్లు కొనే ఉంచాను అమ్మాయి కోసం అని చెప్పి. పెద్దమ్మాయి వాళ్ళది పెద్దమ్మాయికి కొన్నాను, చిన్నమ్మాయి వాళ్ళది చిన్నమ్మాయికి కొన్నాను. అబ్బాయికి కారు పెడతాం, ఆడపడుచు లాంఛనాలు ఇస్తాము, పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు మిగతా అన్ని ఎటు మేము పెట్టుకోవాలని మాకు తెలుసు. మీ లాంఛనాలకి ఏం లోటు చేయమనే పాటికి లడ్డు కావాలా నాయన అన్నట్టు అమ్మ కూతుళ్ళు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని కళ్ళల్లో డాలర్ సింబల్స్ పడిపోయినాయి ఇద్దరికే. దాంతో సరే మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకుందామండి అని చెప్పి అసలు తెగ నటించేసి అసలు ఎప్పట్లాగానే యాజ్ ఇట్ ఈస్ అసలు కొంగు భుజం చుట్టూ వేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని నేను నీకు అత్తను కాదమ్మా అమ్మని అని అసలు కోడల్ని దగ్గరికి తీసుకొని వేపరాలు చేతులు పట్టుకొని మాట్లాడి అసలు ఒకవైపున అమ్మాయి వాళ్ళ అక్కతో చాలా క్లోజ్గా మాట్లాడి సరళ నేను ఆడపడుచునంటే అర్థమొగుడిని అనుకోకురా, నేను పెళ్ళై ఒక ఇంటికి వెళ్ళిపోయాను, నా మొగుడు నా పిల్లలు నా సంసారం చూసుకోవటానికి నాకు టైం లేదు, ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళతానంతే. మీ ఫ్యామిలీ విషయాలను నేను డిస్కషన్ చేసుకోను. మా తమ్ముడు చాలా మంచోడు, నువ్వు ఎలా అంటే అలా మౌలు చేసుకోవచ్చు, ఇక ఆ ప్రజ్ఞ నీలో ఉండాలంతే అని దగ్గరికి తీసుకొని ఇక మరదల్ని ముద్దు పెట్టుకొని నా తరఫు నుంచి నీకు ఈ గిఫ్ట్ అని ఒక హ్యాండ్ బ్యాగు గిఫ్ట్గా ఇచ్చి, అత్తగారు నా తరఫు నుంచి నీకు ఈ గిఫ్ట్ అని కోడలకు వచ్చారు గిఫ్ట్గా ఇచ్చి, మామగారు కోడల్ని దగ్గరికి తీసుకొని తల నిమిరి గుండెలకి హత్తుకొని వాళ్ళకి అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి వీళ్ళ ఆప్యాయత చూసే. శివ మానస చేయి పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరొచ్చి నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఇంతకన్నా ఏమీ చెప్పలేనని అక్కడి నుంచి ఫ్యామిలీ మొత్తానికి ప్యాకప్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది నాన్న అన్న తర్వాత బాగానే ఉంటావేంటి, ఏ రోజు ఏ పుణ్యం చేసుకున్నావో, బంగారం లాంటి సంబంధం బ్రహ్మాండం లాంటి సంబంధం దొరికిందే, అసలు ఇలాంటి సంబంధం దొరకటానికి ఎన్ని జన్మలు నోము నొయ్యాలి, కానీ మీరు కట్నాలు ఇస్తామంటాం నాకు నచ్చలేదు. ఎవరికి ఇస్తామే మేము ఇదంతా, ఎవరి కోసం ఇదంతా, అక్కకి ఇచ్చారా ఏంటి, బావ వద్దని లేదా, ఈ రోజుకి బావ తీసుకున్నాడా అన్నాక పెద్ద కూతురు పెద్దల్లుడు ఇక అక్కడి నుంచి మేము కూడా వెళతామని వెళ్ళిపోయిన తర్వాత మీ బావ వాళ్ళ అమ్మ నాన్న అడగలేదే, కానీ రేపొద్దున మేము పెడతామంటే వద్దంటారా ఏంటి, ఎవరి తెలివితేటలు వాళ్ళవే, వాళ్ళు ఇప్పుడే అక్కర్లేదు అనుకున్నారు, మేము పెట్టినప్పుడైతే తీసుకోకుండా మానరు కదా, వాళ్ళైనా అడిగారా నీ అత్తగారోళ్ళు, వచ్చిన చుట్టపావిడ అడిగిందే, పెట్టేస్తే మాకు ఓ బాధ్యత అయిపోద్ది, అయినా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకే, అబ్బాయి విషయం గురించి ఆలోచించుకోవాలి కానీ ఇలాంటివన్నీ పట్టించుకోకు, ఏ ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఇవి తప్పనియ్యేలే, కానీ తరాలు మారినా యుగాలు మారినా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, నేను ఎంక్వైరీ చేయించాను, అబ్బాయికి వచ్చే జీతమే పాటే లక్షల్లో వస్తున్నాయి రోజుకే పై డబ్బులు, అసలు ఆ డబ్బులు ఏం చేసుకుంటావు నువ్వు, ఎక్కి తక్కిగా అనుభవించినా కూడా 100 తరాలు కూర్చొని తిన్నా చాలనంత నువ్వు నీ వెర్రితనం కాకపోతేను అని మానసు నోరు మూయించేసిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత శోభనాలు అయిపోయిన తర్వాత హనీమూన్లు కూడా అయిపోయిన తర్వాత అత్తింట్లో కాపురానికి వచ్చిన తర్వాత మానసని నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అని ఉద్యోగానికి పంపించడం మొదలుపెట్టింది అనసూయ. శివ మానసని తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ సాయంకాలం పిక్ చేసుకొని ఇంటికి తీసుకురావాలి. ఆ తర్వాత ఇంట్లో పనమ్మాయి అంతకుముందు ఉండేది, మానిపిచ్చేసి మానసు వచ్చింది కాబట్టి ఇంటి పని వంట పని ఇల్లు అద్దంలాగా అసలు ఎక్కడ ఇంత డస్ట్ కూడా కనిపించకూడదు, ఆ మొత్తం పని మానసే చెయ్యాలి. అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, వాషింగ్ మిషన్ లాంటివి మొత్తం మానస రాకముందే పెళ్ళి కుదిరిందన్నప్పుడే ఇంట్లో ఒక్క వస్తువు లేకుండా అన్నింటినీ కూడా OLXలో సగం రేట్లకి అమ్మి అవతల పడేసింది అనసూయ. ఏసీలతో సహా తీసేయించి రమణారావు ఒక్కడు ఏసీ లేకుండా ఉండలేడని వాళ్ళ గదిలో మాత్రమే ఉంచింది. ఎటు కూతురు వచ్చేది లేదు, ఉండేది లేదు, వచ్చిన కాసేపు తమ బెడ్రూమ్లో ఉంటుంది, అవసరమైతే మొగుడిని పక్క బెడ్రూమ్లో విసిరేయొచ్చని మొత్తం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకుంది ఇల్లు. ఇక మానసిని పొద్దున్నే తెల్లవారుజామున ధబా 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 తలుపులు బాదేసి
4ంటికే నిద్ర లేపి లేమ్మాలే అన్న తర్వాత ఏంటత్తయ్య అని లేస్తే ముందు ఆ చెదిరిపోయిన జుట్టు అదొక రకంగా ఉన్నావులే కానీ మొగుడు పెళ్ళాలు కలుసుకొని ఉంటారుగా రాత్రంతా ముందు బయటికి రా వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేయమంటే చలికాలం గజగజ ఒడికిపోతూ చన్నీళ్ళ స్నానం అసలు అమ్మాయికి అలవాట్లేదు. చేసిన తర్వాత వెళ్ళి దేవుడి గదిలోకి దీపం పెట్టి తులసమ్మ దగ్గర దీపం పెట్టు ఇళ్ళు గుమ్మాలన్నీ కడుక్కురాపో కడుక్కొచ్చే ఆ తర్వాత బయట ముగ్గులు పెట్టేసే మొక్కలకి నీళ్లు పెట్టేసే అన్న తర్వాత నిద్రకు తూలిపోతుంటే తట్టినట్టుగా చట్టా 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 తీసి ఈపు మీద లేమ్మా నిద్ర మొత్తం వదిలించుకో అన్న తర్వాత కోడల్ని ఇల్లంతా ఊడ్చుకొచ్చేసే ఇల్లంతా ముందు డస్టింగ్ చేసుకొచ్చేసే ఆ తర్వాత తడిగుడ్డ పెట్టు అన్నిటినీ క్లాతులతో నీట్గా తుడు ఆ తర్వాత వంటగదిలోకి పద చూడు ఎన్ని అంట్లున్నాయో ఆ అంట్లన్నీ తోమేసే బట్టలన్నీ నానబెట్టేసే ఈలోపు రాయిటు అన్న తర్వాత ఉప్మా చేయి అంటే ఎందుకత్తయ్యా ఇంత ఉప్మా పొద్దున్నే టిఫిన్లకి రాత్రి టిఫిన్లకు కూడా ఇదే సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసే వెళ్ళి అలా పెరట్లో 4 తోటకూర ఆకులు గిల్లుకొని రాపో అన్న తర్వాత వాటిల్లో అంత చింతపండు పులుసు పోసేసి వాటిల్లో 4 ఉల్లి పరకలు కోసుకురాపో అని పులుసులాగా పల్సగా కాయించేసి రేషన్ బియ్యం అన్నం వండిచ్చేసి ముందు వెళ్ళి గబా నువ్వు నీ మొగుడిని నిద్రలేపో మీ మామయ్య లేచాడో లేదో చూడో లేస్తే గనక మీ మామయ్యకి నీళ్లు తోడు పెట్టు రెడీగా కట్టెల పొయ్యి రాజే కట్టెల పొయ్యి మీద నీళ్ళ కాగే అన్న తర్వాత ఇంట్లో అంతా రోళ్ళు రోకళ్ళు వాటమే. ఆమె పుట్టిన దగ్గర నుంచే అసలు పుట్టింట్లో ఎప్పుడు పని మనిషి ఉండటమే తప్ప పనులు చేసిన పాపాన పోయింది కాదు మానస. ఒకవైపున అలా వెనకాల తట్టినట్టుగా బాది పారేస్తూ మొట్టికాయలేస్తూ ఉంగరం వేళ్లతో పనులు చేయించుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోవటం మొదలైంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, మీ అమ్మా నాన్న నీకు బంగారం పెట్టాము పిల్ల జాగ్రత్తగా పెట్టుకోలేదు నా దగ్గర ఉంచమన్నారు వెళ్ళి తీసిరమ్మా లోపల పెడతాను అని ఆ బంగారం తీసేసుకుందే. నీకు పాస్ పుస్తకంలో డబ్బులు వేశారు కదా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇటీయమ్మా నీకు చెక్ బుక్ ఇచ్చారుగా ఈ చెక్కుల మీద సంతకం పెట్టు జాగ్రత్తగా దాస్తానని అవి తీసేసుకుందే. ఆ తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదమ్మా ఏది ఇటెత్తరా అన్న తర్వాత తీసుకొచ్చాక ఇదిగో ఈ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టు ఏంటత్తయ్యా ఇవి అంటే తర్వాత చదువుదుగాన్లే మానస మానస అని శివ పిలుస్తుంటే నీ మొగుడు నీతో సరసా అని పిలుస్తున్నట్టున్నాడు తర్వాత చూడొచ్చులే ముందు సంతకం పెట్టు ఇది లీజుకి ఇద్దామనుకుంటున్నానులే అని చెప్పి సంతకం పెట్టించేసింది మానసతో. ఆ తర్వాత ఇంటి పనంతా ఫినిష్ చేసి మొగుడు గదిలోకి వెళ్ళి మొగుడుతో అర్లీ మార్నింగ్ ఇంటిమేట్ అయిన తర్వాత మొగుడు సరసాలన్నీ ముగిశాక ఆ తర్వాత అదే తిని ఆఫీస్కి బయలుదేరి ఆఫీసులో చాకిరీ చేసుకొని సాయంత్రానికి రాగానే మళ్ళీ అత్త కాసేపు వాకిట్లో అమ్మలక్కలతో ముచ్చట్లు చెబుతుంటే మొగుడుతో ఇంటిమేట్ అయ్యాక మొగుడు రెస్ట్ తీసుకుంటాడు. ఈలోపు అత్తగారు మళ్ళొచ్చి వెళ్ళి స్నానం చేసి రాపో అని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి పని ఆ తర్వాత మళ్ళీ ఇల్లు ఉడవటాలు తడిగుడ్డలు పెట్టటాలు ఉతికిన బట్టలు మడత పెట్టుకోవటాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆడపొడి చింటి దగ్గర నుంచే ఒక బండి బట్టలు వస్తాయి ఇక్కడికి వాటన్నిటిని ఉతికి కంఫర్ట్లు వేసి వాటికి గంజులు పెట్టి వాటిని ఆరేసి ఆ తర్వాత రోజు వాటిని ఐరన్ చెయ్యాలి. ఇక ఇలా ఈ తిండి తింటమేంటి కుక్కలు కూడా తినో వాళ్ళ ఇంట్లో పొద్దున్నే 2-3 రకాల టిఫిన్లు చేసుకుంటారు ఆ తర్వాత 4 రకాల కూరలతో భోజనం తింటారు సాయంత్రం స్నాక్స్ 2-3 రకాలు తింటారు రాత్రి భోజనం ఎవరికి ఇష్టమైతే టిఫిన్లు భోజనం వాళ్ళు భోజనం కొంతమంది రైసు రోటీ దోశ రోటీ ఇడ్లీ అన్నం ఏ తినాలనుకుంటే అది తింటారు వాళ్ళ ఇంట్లో. ఇదేం కర్మో అమ్మాయికి అర్థం కాక కళ్ళు తిరిగిపోయి నీరసం రావటం మొదలైంది. అయితే ఇక నాన్ వెజ్ లాంటి ఎప్పుడైనా తినాలనుందా మానస వాళ్ళ పుట్టింటికి ఫోన్ వెళ్ళిపోద్ది వాళ్ళమ్మ ఇంటిళ్ళ పాదికి వండి పంపాలి పిండి వంటలు వారానికి ఒకసారి వండి పంపాలి. ఇక కూతురు అల్లుడు మనవడు మనవరాలు వచ్చినప్పుడు వాళ్ళ వరకే తెప్పించి వండించి వాళ్ళ వరకే ఏసీల్లో పడుకోబెట్టుద్దే. ఇక ఒకవైపున శివ చూస్తేనేమో రాత్రంతా నిద్రపోనివ్వడు ఒకసారి చాలదో 2 సార్లు చాలదు 3 సార్లు చాలదో పెళ్ళాన్ని 5 నిమిషాలు కూడా నిద్రపోనివ్వడు. ఒక రోజున కొడుకు కాండోమ్ ప్యాకెట్లు తీసుకొని వెళుతుంటే పక్కకు పిలిచింది అనసూయ. ఏమిట్రా ఇదే పిల్లల్ని కనకుండా పుట్టే పిల్లల్ని ఇలా ఆపకూడదయ్యా కుక్కమూతి పిందెలు పుడతాయి తర్వాత అక్క నీ పిల్ల
పిల్లల్ని ఎత్తుకోవాలని నా మేనల్లుడు మేనగోడల్ని ఎప్పుడు ఇస్తాడు తమ్ముడని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఏం పనులు రాయివే అనేపాటికి శివ వాటిని అవతల పారేసి మానసతో అలాగే నోరు మూయించేసి క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయ్యేపాటికి పెళ్ళై 6 నెలలు తిరిగేసరికి మానసకి 3వ నెల. అందరూ చుట్టాలు మీ అక్కకు పెళ్ళై 3 ఏళ్ళైనా లేని కంగారు నీకు వచ్చిందేమే, మొగుణ్ణి అంత వదిలిపెట్టట్లేదా ఏందే, పిల్లాడిని అంత కంగారు పెట్టేశావా ఏందే, 6 నెలలకే 3వ నెల కడుపా, నాతో ఎందుకులే దాన్ని పోలుస్తారు ఏమే అన్న తర్వాత మానస అసలు ఏమీ మాట్లాడలేదు. అంతా దాంట్లో కూడా బావురుమని ఏడ్చేసింది. అక్కనే అమ్మా నాన్నని పట్టుకొని నేను వెళ్ళి అడుగుతాను, నేను వెళ్ళి వాళ్ళ వ్యవహారం ఏంటో తేలుస్తాను, ఈ చవట వెదవ వాజమ్మలాగా ఉండటమేంటి, ఇంటి చాకిరి చాంచటం ఏంటి, అసలు ఆ తిండి పెట్టడం ఏంటి, ఉద్యోగాలు చేయించి జీతాలు తీసుకోవటం ఏంటి, కోడల్ని తడతన్నాను అని చెప్పి బాధిపారేయటం ఏంటి, వీడు రాత్రంతా నిద్రలు పోనీయకుండా పెళ్ళాం ఇష్టం లేకుండా కడుపులు చేయటం ఏంటి అనేసరికి నువ్వు ఆగరా అని వాళ్ళ బావంటే నీకెందుకే, అసలు అక్కడ దాకా వస్తే నువ్వెవరో, పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అది మన ఇంటి పిల్ల కాదో, నువ్వు వెళ్ళి కలగజేసుకోవటానికి, ఆడపిల్ల అంటేనే పుట్టంగానే ఆడపిల్ల అని అర్థం, అసలు మనం కలగజేసుకోకూడదు, అందరి రాతలు ఒకేలా ఉంటాయా ఏంటమ్మా, నీకో విషయం తెలుసా అనే పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్న పతివ్రతల స్టోరీస్ అన్నీ మానసకు చెప్పి నోరు మూయించి పంపించారు సుశీల భానుమూర్తి. ఆ తర్వాత పుట్టింటి సీమంతం గ్రాండ్గా చేయించి పుట్టింటి సీమంతానికి కూడా లాంఛనాలు పెట్టించింది కూతురికి. అత్తింటి సీమంతానికి మాత్రం మాకు చొక్కెదురని, ఆ తర్వాత ఆ ముచ్చట కూడా మీరే కానివ్వండి మళ్ళీ దానికి కూడాను కూతురికి సారి పెట్టించుకుంది అనసూయ. అత్తగారి సార్లు ఇక మామూలే. ఆ తర్వాత మానస ఒకవైపు నేను తెత్తున కడుపేసుకొని రోజు ఇంటిమేట్ అవ్వాలి శివతో కడుపుతో ఉండి కూడా, ఒకవైపున ఒకవైపున ఆఫీస్ చాకిరీ, ఒకవైపున ఇంట్లో చాకిరీ చేయలేక ఉద్యోగం మానేసి వాళ్ళే తీసేశారని చెప్పింది. ఉద్యోగంలో నుంచే వేరే ఉద్యోగానికి ట్రై చేసుకుందు కానీ అనేసరికి ఇక నాకు ఓపిక లేదులే, తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అన్న తర్వాత నేను అసలు అబార్షన్ చేయించుకునేదాన్నే, ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెట్టావు అంటే, భలే దానివే, మనిద్దరం ఎంతో ఇష్టపడి క్లోజ్ అయితే వచ్చిన ప్రెగ్నెన్సీ అదే, వద్దనుకుంటావా ఏంటి, నాకు పిల్లలంటే ఇష్టం అని నోరు మూయించేశాడు శివ. ఆ తర్వాత మానసనే 9వ నెలలో అలా డెలివరీకి తీసుకెళ్లారో లేదో తీసుకెళ్లిన వారానికే ప్రసవించి బాబు పుట్టాడు. పిల్లాడి పేరు రిషి అని పెట్టుకున్నారు. ఇక 3వ నెలలోనే పిల్లాడిని ఎత్తుకొని రమ్మనమని ఆజ్ఞలు జారీ చేసి వచ్చేటప్పుడు పిల్లోడికి హ్యాండ్ చైను, మెల్లో చైను, మొలతాడు, దాంతోపాటు కడియాలు అన్నీ పెట్టించుకొని బంగారపోయి మేనత్త లాంఛనాలు తీసుకొని నాయనమ్మ లాంఛనాలు తీసుకొని ఇంటిల్లపాదికి సారే బట్టలు తీసుకొని రమ్మంది మానసనే అనసూయ. వీళ్ళమ్మ నాన్నలు తప్పేదేముంది ఆడపిల్లని ఇచ్చుకున్నప్పుడు అని అన్నిటినీ ఇచ్చి పంపించారు. ఈలోగా అనసూయకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటయ్యా అంటే, ఇది తెలివితేటలు లేనిది కాదు, అతి తెలివితేటలు బాగా ఉంది, చదువుకుందే కాబట్టి మనం చేయాల్సింది మనం చేసేయాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలనే దాంతో మానస నగల్ని సరళకిచ్చి పంపించేసింది. మానస చేత ఆ రోజునే సంతకం పెట్టించుకొని ఉంచింది కాబట్టి మానస పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని అమ్మేసి మొత్తం ఆ ప్రాపర్టీలన్నీ క్యాష్ పరంగా సరళకి ఇచ్చేసింది. మానస అకౌంట్లో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు ఆ చెక్కులు తీసుకెళ్ళి వాటిని డ్రా చేసి కూతురు అకౌంట్లోకి తరలిచ్చేసింది. ఇక మానస కనిపెట్టిన వెండి అలా సరళ దగ్గరికి వెళ్ళిపోయింది. అన్నీ అత్త దగ్గరే ఉన్నాయి కావాలే అని మానస అనుకుంటూ ఉండగా సీమంతాలకు పెట్టిన, పెళ్ళయ్యాక ఆషాఢాల్లో పెట్టిన, శ్రావణాల్లో పెట్టిన, వ్రతాలు కనిపెట్టిన మొత్తం వెళ్ళి సరళ దగ్గర తేలినే. ఆ తర్వాత మానస ఇంట్లో పరిస్థితులు గమనిస్తూ ఉంటే శివని చూసి ఆశ్చర్యపోయింది. శివకి వచ్చే జీతం కన్నా పై డబ్బులు లక్షల్లో ఆదాయం వస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట పెళ్ళైన కొత్తల్లో తన దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఇంతంతలో బండిల్స్ రూమ్లో పెట్టి అత్త రాగానే అత్త దగ్గరికి వెళ్ళిపోయాయి. అదేంటి మన సేవింగ్స్ మనం చేసుకోవద్దా, మన డబ్బులు మన అకౌంట్లోనే ఉండాలిగా అంటే, మనకేం కావాలో ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో అమ్మకన్నా
అక్క కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? నా ఫ్యామిలీ నా ఫస్ట్ ప్రయారిటీ. నేను నాకన్నా ఎక్కువ నా కుటుంబాన్నే ప్రేమిస్తాను. నీ ప్రాణం కావాలా, నీ ఫ్యామిలీ కావాలా అంటే నా ఫ్యామిలీయే కావాలంటాను. అంతా దాంట్లో మానసకి మరి నేను నీలో సగం కదా, మరి నేను ఈ ఫ్యామిలీ ఒకదాన్ని కాదా, మరి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నేను ఒకటి కాదా అని ఆ మౌనం ఏంటో పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, ఆ మౌనం ఏంటో కాఫీ డేలో కలిసినప్పుడు చెంపబెట్టి చెళ్ళును తీసినట్టు మానసకి బాగా చుక్కలు కనపడటం మొదలైనవి. ఆ తరువాత ఇక ఇలా పిల్లాడికి 6వ నెలలో అన్నప్రాసన అనగా మానస కళ్ళు తిరిగి పడిపోయేపాటికి మానస వాళ్ళ పెద్దమ్మ కూతురు, ఆ అమ్మాయి గైనిక్ డాక్టరు మానసను చూసి పిల్లాడికి 6వ నెల అన్నప్రాసన, మానస 3వ నెల ప్రెగ్నెంట్ అని చెప్పేపాటికి నేను ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకొని అబార్షన్ చేయించుకుంటానంటే పిచ్చి మాటలు మాట్లాడబాకమ్మాయి, మా అబ్బాయికి ఇప్పుడు నీతో విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేయాలని నేను అనుకోవట్లేదు. ఏం మాటలమ్మా అవి? దేవుడు ఇచ్చిన బిడ్డల్ని వద్దనుకోవటం మహాపాపం. ఎక్కడ నేర్చుకున్నావు ఇలాంటి మాటలు నువ్వు అన్న తర్వాత ఇక మానసకి ఫస్ట్ అటెంప్ట్లో అంత లేవు కానీ సెకండ్ అటెంప్ట్లో వేవిళ్ళు, కళ్ళు తిరగటం, బీపీ, ఆ టైంలో వచ్చే షుగర్లో మనిషి బాగా డల్ అయిపోయింది. దాంతో ఒకవైపు నుంచి ఇంట్లో చాకిరీ చెయ్యాలి, ఇక ఆఫీసుల్లో ఉద్యోగానికి వెళ్ళమంటే నా వల్ల కాదని ఉద్యోగం అయితే మాత్రం మానిపడేసింది. శివతో కాపురం చేయాలి. ఫస్ట్ పుట్టిన పిల్లాన్ని ఒకవైపున వాడు కీబే అంటంటే వాడిని చూసుకోవాలి. మనిషి చావులోకి వెళ్ళి అలా బయటకు వచ్చి మొత్తానికి రెండోసారి కూడా పిల్లాడే పుట్టాడు. హాస్పిటల్కి వచ్చి పిల్లాడిని చూసిన శివ ఒక పాప ఉంటే బాగుంటుంది కదా, నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేద్దాంలే అని మానస బుగ్గగిల్లి ఎన్ని రోజుల్లో మళ్ళీ మన ఇద్దరం క్లోజ్ అయ్యేదే అని అడిగితే ఒళ్ళు మండిపోయి దాంతో ఇక మళ్ళీ పిల్లలు లేదు ఏమీ లేదు అని డాక్టర్తో పర్సనల్గా మాట్లాడుకొని ఎటు వాళ్ళక్క గైనిక్ ప్లస్ వాళ్ళ బావ కార్డియోలో వర్క్ చేస్తారు కాబట్టి చెప్పా పెట్టకుండా పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంది. ఆ తర్వాత శివ ఎంత కాపురం చేసినా మానసకి కడుపు రాకపోతే ఏమైందే అంటే ఇది ఇంకా బాగుంది, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు కానీ ఎంతమందిని ఇవ్వాలో నువ్వే డిసైడ్ చేసి ఆయన ప్రొడక్షన్ కూడా నువ్వే నిర్ణయిస్తావా అని మానస అనేపాటికి పాప ఉంటే బాగుండేది, కూతురుండొద్దా అని మొగుడు ఒక వైపున, అత్త ఒక వైపున, ఆడపడుచు ఒక వైపున అని మొత్తానికి పిల్లలిద్దరినీ పెట్టుకొని మానస ఒక వైపున ఇంటి చాకిరీ అంతా చేసుకుంటూ ఆ ఉల్లిపాయ పులుసులు తినలేక, ఆ తోటకూర పులుసులు తినలేక, రసాలు తినలేక, ఆ రేషన్ బియ్యాలు తినలేక మనిషి చిక్కి శల్యం అయిపోతూ ఒకవైపున పిల్లలు వేధించటం, మరొక వైపున ఇంటి చాకిరి, మరొక వైపున ఆడబిడ్డ వాళ్ళ చాకిరి, ఒకవైపున మొగుడుతో సంసారం చేయటం, ₹1 కావాలన్నా కూడా అత్త దగ్గర చేయి చాపాల్సి రావటం, ఆ తిండి తినలేకపోవటం, పిల్లలకి ఒంట్లో బాగోలేదమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాం ₹1,000 ఇవ్వు అని 100 సార్లు బ్రతిమిలాడితే ఒక 500 ఇచ్చి వెళ్ళి రమ్మనమని పిల్లల టీకాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫినిష్ చేయించి శివని అదేంటంటే అమ్మని అడిగితే అమ్మ చూసుకుంటుంది, మీరు చూసుకోండి, అమ్మకి తెలీదా మన పిల్లల గురించి? అయినా ఇవాళ నువ్వు పిల్లల్ని కన్నావు, అమ్మ ఎప్పుడో మమ్మల్ని కనలేదా, పెంచలేదా, మాకేమైందంట అని ఇలా మాట్లాడి వెళ్ళిపోయేవాడు. దాంతో మానస నలిగిపోవటం మొదలైంది. మనిషి రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా ఈలోపు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అత్త చాలా తెలివితేటల్ని తెలివిగా వాడేసింది. ఉన్న 5 ఎకరాల పొలంలో కూతురు ఫాదర్స్ డేకి వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని రమణారావుతో చెప్పేసరికి రమణారావులో ఆ యాంగిల్ ఉందని మానసకు అప్పుడు దాకా తెలియదు. పోన్లే 50 లక్షలు ఖరీదు చేసే పొలం 5 ఎకరాలు ఉంది, రేపది మొగుడికి వచ్చుద్దనే ఆశతో ఉంది మానస. అయితే రమణారావుని పిల్ల వస్తే అంత ప్రేమతో ఏమీ పెట్టకుండా పంపిస్తావా? వాడు మగపిల్లాడు, వాడి కాళ్ళ మీద వాడు ఆధారపడి ఎటూ బతుకుతాడో, వాడికి మంచి జీవితాన్ని ఇచ్చాం, పిల్ల పేరు మీద 1 ఎకరం పొలం పెట్టయ్యా ఫాదర్స్ డే గిఫ్ట్గా అని అనసూయ 1 ఎకరం పొలం పెట్టించేసింది సరళకి. ఆ తర్వాత రేపొద్దున ఎంతైనా ఏమైనా కోడలు మంచిదే, కోడలు చూస్తుంది, కొడుకు మంచోడే, అలాగని చెప్పి నా పేరు మీద ఏమీ లేకుండా పోయినాయి అనుకో ఎలాగ చెప్పు, నేను వెళ్ళి వాళ్ళని ఊరికినే మాకు పెట్టండమ్మా అంటే నీకేదన్నా అయితే నేను వాళ్ళ దగ్గర ఉన్నాననుకో అది కరెక్ట్ అంటావా అని అమ్మలక్కల్ని పిలిచి తన దోస్తానాలు ఉన్నారు కాబట్టి
కాబట్టి వాళ్ళతో చెప్పించి ఆ ఉండే ఇల్లు తన పేరు మీద రాయించుకొని 4 ఎకరాల పొలం తన పేరు మీద రాయించుకుంది. ఆ 4 ఎకరాల పొలం రాసిన నెల రోజులు తిరగకుండా సరళ పేరు మీదకి అది అమ్మటం క్యాష్గా వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. మావిచ్చిన ఎకరం కూడా పనిలో పనిని ఆడపడుచు అమ్మి క్యాష్ చేసేసుకోవటం కూడా జరిగిపోయింది. ఆ తరువాత తాతయ్య అనుకుంటూ పిల్లలిద్దరూ వచ్చేసరికి మనవడు మనవరాలికి ఏం పెట్టాడు తాత అని రేపొద్దున పిల్లలు అడిగితే ఏం చెప్తావు నువ్వు? చిన్నప్పటి నుంచి ఫస్ట్ పుట్టిన పిల్లలు మన ఇంట్లో నీ ఒళ్ళో పెరిగారో, నువ్వంటే పిల్లలకి ఎంత ఇష్టం, వాళ్ళు నీ కోసం అని చూడు కిడ్డీ బ్యాంకులో డబ్బులు దాచుకొని అవి పెట్టి నీ కోసం గిఫ్ట్లు కొనుక్కొచ్చారంట. పిల్ల నీ కోసం వాచ్ తీసుకొచ్చిందే, పిల్లాడు నీ కోసం అని చెప్పులు తెచ్చాడు, పిల్లలిద్దరు పుట్టిన రోజులో నీ కాళ్ళకి దండం పెట్టుకుందామని వచ్చారు, ఏమిచ్చి పంపిస్తావు, ఒట్టి చేతులతో పంపుతావా అనే పాటికి ఏం చేయమంటావే అనేసరికి ఉన్నాయిగా మనకి 2 ల్యాండ్లు, ఆ 2 ల్యాండ్లు కూడా పిల్లకోటి పిల్లోడు కోటి రాయి అన్న తర్వాత ఏరా నువ్వేమైనా మనసు చిన్నబుచ్చుకొని అక్క పిల్లలకి నాన్న పెడుతున్నాడని బాధపడుతున్నావా అంటే చాచా ఏం మాటలమ్మా అవి అన్నాడు శివ. అన్న తర్వాత మానసకి నోట్లోంచి మాట రాలా. తన పిల్లల పుట్టినరోజులని మామయ్య దగ్గరికి పంపితే చెరుకు 1,00,000 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా పోస్ట్ ఆఫీసులో అమ్మాయి రేపు వాళ్ళ ఫ్యూచర్కి ఉంటాయని చెప్పాడు రమణారావు. అంటే వీడు తోడు దొంగేనన్నమాట. ఇంతకాలంగా ఇదేదో కూతురికి దోచిపెడుతుంది, వీడేదో ఇంటి వ్యవహారాలు పట్టించుకోడు, వీడేదో పెద్ద పత్తిత్తు అనుకున్నారు అందరూ కూడా. నిజానికి వాడికి కూతురంటే బాగా కారుద్దే, కూతురంటే బాగా వల్లమాలిన ప్రేమ. అవునులే, ఒక పెళ్ళాం అలా చేస్తుందంటే మొగుడికి తెలియకుండానే అంతంతా అలా తరలిపోవటం సాధ్యమా అనుకుందే. ఇంత దాంట్లో కూడా రాఖీ పండగ వచ్చిందే. రాఖీ పండగ వస్తే కూతురు రాఖీ కట్టింది శివకే. రాఖీ కడితే అక్కకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావురా అన్న తర్వాత డైమండ్ నెక్లెస్ ఇచ్చాడు శివ. ఇచ్చిన తర్వాత ఇక మానసకి రమణారావుతో పిల్లకి ఆల్రెడీ 2 అపార్ట్మెంట్లో ఒకటి పెట్టాం, ఒక అపార్ట్మెంట్ ఉంది కదా, రాఖీ పండగకి గుర్తుగా ఇచ్చేసేవయ్యా అని ఇప్పించేయించింది. ఇక ఉండే ఇల్లు తప్ప చిల్లి గవ్వ కూడా మిగలకుండా చేసేసింది అనసూయ. అంతా దాంట్లో అనసూయ ఒంటి మీద ఉన్న 25 కాసులు బంగారంలో కూడా 3 కాసుల తాళి గొలుసు, చెవులకు 1 కాసు దిద్దులు, ఏలికి 1 ఉంగరము, చెవులకు అటో బంగారపు గాజు ఇటో బంగారపు గాజు ఉంచుకొని రమణారావు ఎటు ఇవ్వడు కాబట్టి రమణారావు మిగతాయి మొత్తం కూతురికి ఇచ్చి పంపి పూజ గదిలో ఉన్న వెండి సామాన్తో సహా ఊడిసేసి తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలని మట్టి విగ్రహాలు పెట్టేసింది దేవుడికి. ఇంత దాంట్లో మానస తన గోడంతా వెళ్ళబోసుకొని పుట్టింటి వాళ్ళకి చెప్పుకొని నేనొచ్చి అడుగుతాను మొర్రో అని మానస వాళ్ళ అక్క అన్న ఆ అమ్మాయి నోరు మూయించేసి నీ రాత అలా ఉంటే ఎవరేం చేయగలుగుతారో, నీకు అత్త నా కట్టుకోవటం మామ నా కట్టుకోవటం మొగుడిని గ్రిప్పులో పెట్టుకోవటం చేతకాక వాళ్ళని అనుకోని ఉపయోగం ఏముందే, జాతకాలు గాడిదలేలితే రాతలు గుర్రాలేలిని అంట, బానే ఉందే ఇక నీ వ్యవహారం అనేసి నోరు మూయించి పంపించేశారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అడ్డమైనవి ఫ్రిడ్జ్లో నుంచి నిలవ ఉన్నాయి, బూజులు వచ్చినాయి, 3 రోజులయ్యే 4 రోజులయ్యే అనసూయ తీసి పిల్లలకి పెట్టడంతో పిల్లలు కల్లా కప్పటం తెలియని వయసులో దాంతో అవి నానమ్మ ఇచ్చిందని ఏ మానస స్నానానికి వెళ్ళినప్పుడు పాచి పని చేసుకునేటప్పుడు తినేసి ఉన్నట్టుండి పెద్ద పిల్లాడు బిళ్ళబెట్టుగా విరుచుకొని పడిపోయాడు. పిల్లాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే పిల్లాడికి ఫుడ్ పాయిజన్ అయిందని, దాంతోపాటు లివర్ ప్రాబ్లం కూడా అయ్యిందని, పిల్లాడికి వెంటనే లివర్కి సంబంధించిన ఒక ఆపరేషన్ చేయాలని, ఇలాంటి ఇండైజెస్టివ్ ఫుడ్స్ ప్లస్ పిల్లాడికి అరగనటువంటి ఆహారాలు నిలవున్న బూజు పదార్థాలు పెట్టడం వల్ల చాలా డేంజర్ అయిపోయిందని, పిల్లాడికి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవటంతో మానస భయపడిపోతే 5 లక్షల రూపాయల ఆపరేషన్కి ఖర్చు అవుతాయి, పైన 1 లక్ష రూపాయలు అవుతాయి అని చెప్పి పంపాడు పీడియాట్రిషియన్. వచ్చి మొగుడికి ఆ మాట చెప్తే 5 లక్షల రూపాయలంటే ఇవ్వు అంటే నా దగ్గర లేవురా, నా అకౌంట్లో 20,000 ఉన్నాయి అనేసరికి మానస కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత మామగారిని అడిగితే నా దగ్గర ఎక్కడయ్యమ్మా, వస్తున్న జీతం ఇంట్లోకే వాడేస్తున్నాంగా, మీ అత్తయ్యనే అడుగు అన్నాడు. ఆ తర్వాత అత్తగారిని అడిగితే నా దగ్గర ఎక్కడే అందే, నీ దగ్గర ఉన్న నీ డబ్బుల్లో నుంచి ఇవ్వకపోతే పోనీ అత్తయ్య, ఆయన ఎంతకాలంగా నీకు లక్షలు ఇస్తూనే ఉన్నాడుగా, కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా బాగానే పోగేశావుగా, వాటిల్లోంచి ఇవ్వమంటే ఎక్కడి నుంచి కోట్లు తెచ్చిచ్చాడో, ఇంటి కిందకే సరిపోక
సరిపోకపోతుంటే ఎక్కడ ఖర్చులు, ఎక్కడి నుంచి సంసారాలు ఈదుకొస్తున్నాను అనుకుంటున్నావమ్మా అన్న తర్వాత, పోనీ నా కట్నం డబ్బులయ్యి, నా ప్రాపర్టీ ఏది, నా నగలేవి, అయ్యో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఆ విషయం చెబుదామంటేనే మీరు దిగులతో ఎక్కడ కుంగిపోతారోనని నేను చెప్పలేకపోయాను. వాడికి ఎటు 4 పై డబ్బులు వస్తాయిగా, వాటిల్లో నెలకొక 2000 3000 స్కీమ్ కట్టుకొని చేయించుకుందు కానిలే, పోయినాయి నగలు పోయినాయా అంటే, మరేనమ్మా నమ్మి ఒకడు కొత్తగా బ్యాంక్కి పెట్టాడంటే లాకర్ ఓపెన్ చేసి పెట్టానా, వాడు బ్యాంక్ ఎత్తేసాడమ్మా. నీ కట్నం డబ్బులు పెరుగుతాయిలే, నీకు పిల్లలు పుడితే అక్కరకు వస్తాయని ఒక దరిద్రుడిని నమ్మి ఆ డబ్బులు వాడికి ఇచ్చానా, 20 రూపాయలు వడ్డీ ఇస్తాడని వాడు కాస్త బోర్డు తిప్పేసి పారిపోయాడు తల్లి. నీ ప్రాపర్టీ నీ చేత సంతకాలు పెట్టించుకొని అమ్మేసి, నీ ఇల్లు అమ్మేసి తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో అని ఒక ఎదవని నమ్మి ఇచ్చానమ్మా. వాడు కాస్త బోర్డు తిప్పేసి వ్యాపారం లేదు ఏమీ లేదని వెళ్ళిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకొని మనలాంటి పరువు గల్ల కుటుంబాల్లో ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో మెట్టెక్కితే నీ మొగుడు నా మొగుడు కలిసి నన్ను చంపేస్తారనే దాంతో ఎంతైనా మొగుడు సాటు పెళ్ళాన్ని, కొడుకు సాటు తల్లినే, ఎంతైనా సరే కులగౌరవాలు ఉన్నటువంటి ఇంటికి వచ్చిన కోడల్నే పరువుకి ప్రాధాన్యత ఇచ్చి ఆ మాట నీకు చెప్పలేక మౌనం వహించేసి, ఈ మధ్య అస్సలు ఆరోగ్యం బాగోట్లేదా, ఒకటే ట్యాబ్లెట్లు మింగటం, వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టు అయిపోయింది అనేసరికి మానసకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ విషయాలన్నీ అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ పెద్దమ్మ కూతురు పిల్లాడికి ఎలా ఉందో చూద్దామని వచ్చిన అమ్మాయి కడుపు తరుక్కుపోయి మానసని బయటికి పిలిచి చెవులు మూసుకునే తిట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా, నేను చూసుకుంటాను పనికి మాలిందాన, పిల్లాడికి ఇంకా 48 అవర్సే టైం ఉందే ఆపరేషన్ చేయటానికి, దరిద్రపు దాన ఎంతోటి మగాడు దొరక్క వీణి చేసుకున్నావా, అది పెద్ద కంత్రి దానిలాగా ఉంది నీ అత్త, నీ మామ అనకూడదులే కానీ వాడి పెద్ద కన్నింగ్ ఫెలో లాగా ఉన్నాడు, ఎంత చేతగా నీ ఎదవని ఎందుకు చేసుకున్నావే, ఫిజికల్ నీడ్స్ కోసమా, అలా ఉద్యోగం చేసుకుంటా నువ్వు బతికినా కూడా పోయేది, నా మొగుడు డాక్టరే, అంత పెద్ద కార్డియాలజిస్టు, ఫారిన్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు చేస్తాడు, మాకు అత్త మామలు ఉన్నారు, నీ అక్కకే ఉన్నారు, నీ అక్కకి లేని తొందర నాకు లేని తొందర, నీకు వచ్చి టపా మనకి కనిపడేసావు పిల్లల్ని అని ఆ అమ్మాయి పిల్లాడిని తీసుకొని వెళ్ళి, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఫ్రెండే పిడియాట్రిషియన్, దాంతో పెద్ద పిల్లాడికి వాళ్ళే ఫ్రీగా ఆపరేషన్ చేయించితే కూర్చుండిపోయింది మానస. అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థం కాల, దిగులైపోయింది జీవితం. అక్కనే పట్టుకొని పెద్దగా ఏడ్చేసింది. పెద్దక్కను పట్టుకొని సుశీల భానుమూర్తి వచ్చి నీతులు, వాటి నియమాల గురించి, చట్టశాసనాల గురించి చెప్పి వెళ్ళారు. కడుపు తరుక్కుపోయిన వీళ్ళు, నువ్వు ఇలాగే ఉన్నంతకాలం అది ఇలాగే ఆటలాడుద్దే, నీ తెలివితేటల్ని నువ్వు వాడకపోతే నీ మొగుడు వాడికి కేవలం సుఖాన్ని అందించే ఒక ఆడది, ఒక మెషిన్లా కావాలి. ఓపెన్ టాక్ అదే. ఇలాగే ఉంటే రేపొద్దున నీ పిల్లలు నిన్ను ప్రశ్నిస్తున్నట్టు నీకు అనిపించట్లా, మమ్మల్ని ఎందుకు కన్నావని, నీ మొగుడికి తెలియకుండానే నీ అత్త ఇదంతా చేసిందని నమ్ముదామా, నీ మొగుడికి రోజుకి వాడికి ఎంత పై డబ్బులు వస్తాయి, ఎంత జీతం వచ్చుద్ది, వాడవన్నీ తెలియకే వాళ్ళకి ఇస్తున్నాడా, అమ్మ అక్కకి దోచిపెట్టుద్దని వాడికి తెలియదా, వాళ్ళ దృష్టిలో అవి ప్రేమలు, మనమేమి మాట్లాడటానికి లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, నువ్వు కాదు మేం చేస్తాం, నువ్వు మూసుకొని మేము చెప్పినట్టు విను అన్న తర్వాత ఎవరైతే వాళ్ళ పెద్దక్క డాక్టరో ఆ అమ్మాయి పీడియాట్రిషియన్తో మాట్లాడి, ముందు వెళ్ళి నీ మొగుడు ఆ చేతగాని ఎదవా, ఇంకా రాలేదా వాడు ఆఫీసు నుంచి అన్నాక, ఇంకా రాలేదక్క, వచ్చాక ఆ ఎదవనే తీసుకురమ్మనమని ఆ పీడియాట్రిషియన్కి చెప్పాల్సినవన్నీ చెప్పింది ఆ అమ్మాయి. దాంతో శివ రాగానే డాక్టర్ గారు రమ్మన్నారని మానస తీసుకెళ్తే, చెప్పండి డాక్టర్ అంటే, మీ పెద్ద బాబుకి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ ఉందండి, మీ రెండో బాబుకి కూడా ఉంది, అది ఆవిడ వల్ల కాదు, మేము అన్ని టెస్టులు చేసాం, మీ జీన్స్లోనే ప్రాబ్లం ఏదో వచ్చింది, పిల్లలిద్దరికీ కలిపి ప్రతి నెల 10 లక్షల రూపాయలు అవుతాయి ట్రీట్మెంట్లు ఇవ్వకపోతే గనక పిల్లలకి ఒక్కొక్కటిగా ఆర్గాన్స్ ఫెయిలే, పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది, పిల్లలు మీకు దక్కకపోవచ్చు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయే కదా, మీరు ఎఫర్ట్ చేయగలరు కదా, పిల్లలకి చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఫారిన్ నుంచి తెప్పించి వాడాలి, అలాగే పిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఇంజెక్షన్స్ ఇవ్వాలి, పిల్లలకి ఒక 20 to 25 ఇయర్స్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఇలాగే మేనేజ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరిగి హ్యాపీగా ఉంటారని ఎలా అయితే గనక మానస వాళ్ళ పెద్దక్క చెప్పమందో డాక్టర్ అక్క అలా అబద్ధం చెప్పాడు అవతల ఉన్న పీడియాట్రిషియన్. దాంతో శివ
నెలకు 10 లక్షలా అంటే నువ్వు కట్టలేవా? నెలకి నీకు 30 లక్షల దాకా వస్తాయిగా పై డబ్బులు, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ కూడా వస్తాయిగా. మీ అమ్మకి ఇస్తావుగా నువ్వు, పిల్లల కన్నా ఎక్కువ. పిల్లలు పోతే నాకు మళ్ళీ పిల్లలు పుడతారా? అందుకే ఆ రోజున కూతుర్ని కనమందే అందే అనసూయ. అంటే ఏంటత్తయ్య, నా బిడ్డలిద్దరినీ పోగొట్టుకోమంటావా ఏంటి? నువ్వైతే నా స్థానంలో ఉంటే అదే చేస్తావా? కాదులే, కాకపోతే 10 లక్షలంటే అసలైన ఈ డాక్టర్ ఎదవల్ని నమ్మకూడదురా, ఇంకో చోట కూడా చూపిస్తే పోద్దే అనేసరికి సరే చూపించండి అనేసింది మానస వాళ్ళ పెద్దక్క. అని వీళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో ముందే మానస చేత ఫోన్ చేయమనమని కనుక్కొని తన మొగుడు చేత అక్కడున్న పీడియాట్రిషియన్కి ఫోన్ చేయించింది మానస వాళ్ళ పెద్దక్క. చేయించేపాటికి వీళ్ళు 10 అని చెప్పారు, వాళ్ళు 20 అని చెప్పేపాటికి నోరు మూసుకొని వెనక్కి తిరిగి వచ్చి చేసేదేమీ లేదు, పిల్లల ప్రాణాలు తీయలేమని శివ నెలకో 10 లక్షల చొప్పున మానసకి ఇవ్వటం మొదలుపెట్టాడు. ముందు 4-5 సార్లు తను వెళ్ళాడు. మీరు రావాల్సిన పనేం లేదండి, మీ వైఫ్ వస్తే చాలని పిల్లలకి బలం ఇంజక్షన్లు అవి ఇవి చేసి అవే వ్యాక్సిన్లని కాస్ట్లీ అని మేము మందులు తెప్పించామని చెప్పి ఆ డబ్బుల్ని ఆ తర్వాత మానస వాళ్ళ పెద్దక్క మానస చేతిలో పెట్టి ఇక నుంచైనా మేలుకోవే, పనికి మాలిందానా అని చెప్పి ఇస్తే అక్కడికి నెలకు 10 లక్షల చొప్పున పిల్లల పేరు మీద సేవింగ్స్ చేయటం మొదలుపెట్టింది. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత అసలు వీడికి ఎందుకు ట్రాన్స్ఫర్ రాదు, వీడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకోడు, ఎప్పుడు ఇక్కడే ఎందుకు ఉంటాడో, ఎందుకు వీడికి ప్రమోషన్ రాదు అనే అనుమానం మానస వాళ్ళ అక్కకు వచ్చింది. దాంతో ఎంక్వైరీ తీసుకుంటూ వెళ్ళితే అమ్మాయి తీసుకుంటూ వెళ్తే శివకి ఆల్రెడీ ఇప్పటికి 10 సార్లు ప్రమోషన్ వచ్చిందని, వస్తే శివే తన ఫ్యామిలీని వదలలేక ప్రమోషన్ కాదనుకున్నాడని, శివకి శాలరీ కూడా పెంచుతామన్నారని, చాలా దూరానికి ట్రాన్స్ఫరు ఇస్తామని కూడా చెప్పారని తెలిసేసరికి మొత్తం అసలు శివ పనిచేసే చోటు దగ్గర వ్యవహారాలన్నీ కూడా ఒకవైపున మానస వాళ్ళ బావ కనుక్కుంటే అక్కడ ఆల్రెడీ మానస కన్నా ఎక్కువగా అత్త కింద ఆడపడుచుల కింద బాధపడినటువంటి ఒక ఆడ మనిషి, ఆవిడకి ఇప్పుడు ఒక 50 years ఉంటాయి, ఆవిడ శివకి బాసు. అయితే మానసని వెంటనే వాళ్ళ అక్కయ్య వెంట పెట్టుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టేసి జరిగింది మొత్తం చెప్పి, పై డబ్బులు తీసుకోవటం తప్పు కాదు మేడం, తీసుకుంటున్నాడు, అది ఎవరికి తప్పదు, మీ బోటి వాళ్ళైనా అది ఇక్కడికి వచ్చి చేయాల్సిందే, కానీ మా అత్త ఇలా చేస్తుంది, ఆడపడుచు ఇలా చేస్తుంది, మా మామ ఇలాంటి వాడు, మీరు దయచేసి ట్రాన్స్ఫర్ ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాం మేడం అని చెప్పి పిల్లలు ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోబోతే అసలే అత్త ఆడపడుచుల చేత బాధపడ్డ ఫిమేల్ ఈగో హర్ట్ అయింది. దాంతో వెంటనే ఒక్క తొక్కితే శివ దాదాపు 5,000 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పడ్డాడు ట్రాన్స్ఫరు ప్రమోషన్తో. దాంతో మేడం ఈ ట్రాన్స్ఫరు నేను వెళ్ళాలనుకోవట్లేదు, రిజైన్ చేసి పడే, వెళ్ళక్కర్లేకపోతే ఎవడ బతిమలాడాడు నిన్ను, అయినా ఉద్యోగంలో చేరిన ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వే చెప్తావేంటి ట్రాన్స్ఫర్ తీసుకుంటావో లేదో, మేము గవర్నమెంట్ అధికారులు, నీ పై అధికారులు, అది మర్చిపోకు, నిన్ను ఎక్కడికి పంపించాలో, నిన్ను ఎక్కడ ఉంచాలో, ఏం చేయాలో మాకు తెలియదా ఏంటి, నువ్వే డిసైడ్ చేసి చెప్తావా, మూసుకొని వెళ్ళు అనే పాటికి ఆమెకు తిక్కని తెలిసి నోరు మూసుకొని వచ్చి కాళ్ళు వేలాడేసుకుంటూ వచ్చి ఆ విషయం అనసూయకి సరళకి చెప్తే వెళ్ళాల్సిందేనా నాన్న అన్న తర్వాత వెళ్ళక తప్పదు కదా అమ్మ అన్న తర్వాత ఈలోపు మానస ఇక మరి నా కట్నం డబ్బుల విషయం ఏంటి చెప్పానుగా నీకు అనేపాటికి మొత్తం వాళ్ళ చుట్టాల బలగాన్నంతా వీళ్ళమ్మ నాన్నల్ని నోరు ముయ్యమనమని వాళ్ళక్క వాళ్ళ పెద్దక్క వాళ్ళ పెద్దమ్మ ముందు మానస వాళ్ళ అమ్మని దవడ పగలగొట్టి మానస వాళ్ళ పెదనాన్న మానస వాళ్ళ నాన్నను కొట్టి మొత్తానికి అందరూ కలిసి బలగం ఒక 50 మంది దిగారు. దిగిన తర్వాత మా అమ్మాయి నగలేమైనాయి, మా అమ్మాయి కట్నం డబ్బులు ఏమైనాయి, మా అమ్మాయికి పెట్టిన అపార్ట్మెంట్ ఏమైంది, మా అమ్మాయికి పెట్టిన ల్యాండ్ ఏమైంది, మా అమ్మాయికి పెట్టిన బంగారం ఏమైంది, వెండి ఏమైంది, నువ్వు గుంచిన లాంఛనాలన్నీ ఏమైనాయి, మా అమ్మాయి సీమంతం నగలే, పిల్లలకి పెట్టిన నగలే, నీ కొడుకు పెట్టిన నగలే అని వాళ్ళు మొత్తం కూర్చోబెట్టి రూల్స్గా అడిగేపాటికి అనసూయ నీళ్లు నవ్వులతో కూర్చొని అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అలా పోయినాయి ఇలా పోయినాయి అని చెబితే బాగుంది, పోయినాయా లేకపోతే నువ్వే కథలల్లి చెబుతున్నావా, అంత కడిమే నాకు పట్టలేదో, మరి అలాంటప్పుడు రేపొద్దున నువ్వు పోతే నీ కొడుకు తలకొరివి పెట్టాలా లేదంటే నీకు నువ్వే పెట్టుకుంటా
అనుకుంటావా? మీ మూడు పెళ్ళాలకి నీ కొడుకు రావాల్సిన అవసరం కూడా లేదా? ఎందుకు ఆ మాటలన్నీ అనేసరికి నువ్వు మూసుకోకపోతే మూసిందాకా కొడతామన్నారు శివని. అనేపాటికి శివకి బాగా వాల్యూ ఎక్కువ మానస వాళ్ళ పుట్టింటి వాళ్ళలో మిగతా వాళ్ళ దగ్గర. దాంతో అంటే ఏంటి ఇప్పుడు అనేసరికి ఏమీ లేదు, రేపొద్దున నీ మనవాళ్ళు నిన్ను కాండ్రించి ఉమ్మేయకూడదు కదా, మా నాయనమ్మ మా అన్యాయం చేసింది అనకూడదు కదా. ఒకటి నువ్వు మా పిల్లకి మొత్తం మా తిరిగి ఇచ్చేసే, లేదంటే కనుక ఈ ఇల్లు 2 కోట్ల రూపాయలు వాల్యూ చేసుద్దే, ఇది మర్యాదగా నీ మనవాళ్ళిద్దరి పేరు మీద పెట్టు. పెడదాములే అనేసరికి పెడుదువులే అంటే ముందు ఆ డాక్యుమెంట్లు ఇమ్మనమని మానస వాళ్ళ పెద్దమ్మ డాక్యుమెంట్లు అక్కడ పడేసి పెట్టు, 2-3 నిమిషాలు టైం తీసుకొని సంతకం అని పిల్లల పేరు మీద ఇల్లు రాయించేసి అప్పుడు అక్కడి నుంచి ఆ పేపర్లు మానసకిచ్చి ఇకనైనా మానసను కూడా దవడ బగలగొట్టి వాళ్ళ అక్కలు సరిగ్గా కాపురం చేసుకో, ఇక నుంచి వాడు మళ్ళీ ఏ రోజుకి కూడా ఇక్కడికి రాకుండా మాత్రం వాడిని చూసుకోవటం నీ చేతిలోనే ఉంది. పనికి మాలిందానా, ఆడవాళ్ళంటే తెలివితేటలు ఉండాలి. నీ తెలివితేటలతో ఒక కోడలుగా నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. పద్దాకా వెనకమాల అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అక్క ఉంటుంది, బాగుంటాడు, పెద్దక్క ఉంటుంది, పెద్ద బాగుంటాడు, పెద్దమ్మలు మేనత్తలు పిన్నులు పెదనాన్నలు అన్నలు వదినలు ఉంటారు అనుకుంటే బతుకులు తగలడిపోతాయి. అందరి రాతలు వడ్డిచ్చిన విస్తరులు కాదు. ఇలాంటి పనికి మాలినయే, ఇలాంటి మేకవన్నె పులులు ఇలాంటివి చాప కింద నీరులాగా చేయాల్సిన పన్నే చేసేసుకుంటూ చక్కబెట్టుకుంటూ వెళ్ళి మనం తేరుకునేసరికి తడిగుడ్డలతో గొంతులు కోసి నడివీధుల్లో నుంచోబెడతా ఏ కూతుళ్ళకి దోచేసి కొడుకులు కోడళ్ళని అన్యాయం చేసేసి కొడుకు పిల్లల్ని అనాథల్ని చేసి కోడల్ని దిక్కులేని దాన్ని చేసి నుంచోబెడతా. ఇలాంటి వాటి విషయాల్లో పాపాలు పుణ్యాలు తడవకూడదులే కానీ మూసుకొని నీ మొగుని తీసుకొని నువ్వు అని చెప్పిన తర్వాత మానస శివని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాగా తెలివితేటలు నేర్చేసుకుందే. ముందు అద్దెంట్లో ఏముంటామని చెప్పి చాలా ఖరీదైనటువంటి సొంతిల్లు కొంటే ఎందుకు ఇంత పెట్టి ఇల్లు అన్నాడు. ఎందుకేంటి, నీకు ఉద్యోగం మీద ఇప్పుడు జీతం పెరిగింది, పై డబ్బులు పెరిగినాయి, కట్టు లోన్ తీసుకొని అని చెప్పి ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద విల్లా లాంటి ప్రాపర్టీ కొని పిల్లల్ని చాలా పెద్దవాళ్ళు చదివేటటువంటి స్కూల్లో వేసేసింది పిల్లల్ని. ఒకవైపున పిల్లల ఫీజులు కట్టుకుంటూ ప్రతి నెల పిల్లల మందులు కన్నారని అయ్యొక 10 లక్షలు ఇస్తూ ఇంటి ఖర్చులు దర్జాగా, ఇంట్లో పనివాళ్ళు, ఇంట్లో మిషన్లు, ఇక రకరకాల తిండి తింటాం. పొద్దున్నే 4-5 రకాల టిఫిన్లు, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, జ్యూసులు, ఫ్రూట్స్, పిల్లలు తను మొగుడు కలిసి ట్రిప్పులకి వెళ్ళి రావటం, సినిమాలకు వెళ్ళి రావటం, రెస్టారెంట్లకు వెళ్ళి రావటం, కారు కొన్నది, కారుకు డబ్బులు కట్టమంది, గోల్డ్ షాప్లో షాపింగ్ చేసి వచ్చాను కట్టమంటే అమ్మకు మాట చెప్పి మరి నా నగలు మొత్తం పోయినాయిగా వెళ్ళి నా నగలు మొత్తం తీసుకురాపో, నువ్వు అలాగైతే అది కాదురా అంటే పిచ్చి వేషాలు వేసామనుకో, నువ్వు తీసుకునే లంచాల గురించి నేనే మొత్తం వీడియోలు తీసి అవినీతి నిరోధక శాఖ చట్టం వాళ్ళకి నిన్ను అప్పగిచ్చి శుభ్రంగా నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే నేను పిల్లలు మాత్రం హ్యాపీగా బయట తిరుగుతాం. నీ ఇష్టం, నువ్వేం చేస్తావో, నీకు విడాకులు ఇచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకోవటానికి కూడా వెనకాడననే పాటికి ఒకవైపు నుంచి అనసూయ సరళ ఫోన్ చేసి అమ్మ ఒంట్లో బాగాలేదు డబ్బులేరా అని కూతురుతో అడిగేయటం, అక్కకి రాఖీకి ఏమి ఇవ్వలేదురా అంటాం, నాన్నకు బాగాలేదురా అంటే ఎక్కడమ్మా నాకే అడ్జస్ట్మెంట్లకు సరిపోవట్లేదు అని చెప్పి శివ నానా తంటాలు పట్టడం మొదలుపెట్టాడు. అలా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇప్పుడు అది తన సంసారం, తన భార్య బిడ్డలు, దాంతో మూసుకొని గదిలోకి రమ్మనమని ఆ తర్వాత మొగుడికి ఇవ్వాల్సిన సుఖమేంటో అమ్మాయికి తెలుసో పర్వాలేదు. ఒక ఆడదాన్ని కార్యేషు రంభ అని వేసతో కూడా పోల్చిపోయారుగా మహానుభావులు. మొగుడితోనేగా చేసే సంసారం అని చెప్పి ఒకవైపున పిల్లల పేరు మీద డబ్బులు జాగ్రత్త చేస్తూ కొడుకు పెళ్ళాలిద్దరికీ కూడా బంగారాలు కొనేసి వెండి కొనేసి నా అత్త లాంటి తెగబడ్డ అత్తని నేను కాకూడదు అని చెప్పి అక్కడ నుంచి శివని మళ్ళీ ఆఫీసర్లతో మాట్లాడే ఆ పాత ఆఫీసరమ్మతో చెప్పించి ట్రాన్స్ఫర్లు చేయించి చాలా దూరంగా తీసుకెళ్ళిపోయింది అనసూయకి. వెళ్ళిన ప్రతి ఊళ్ళో ఒక ఇల్లు, పిల్లలకి 2 స్థలాలు, ఒక ఇల్లు పిల్లలకి 2 స్థలాలు అలా కొనిచ్చుకుంటూ వెళ్ళిపోయే శివ శాలరీలో రూపాయి కూడా శివ చేతిలో లేకుండా మొత్తం తనే తీసుకొని హ్యాండిల్ చేస్తూ ఇక ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేయటం మొదలుపెట్టే మధ్యలో అమ్మా నాన్నను అసలు రావద్దని చెప్పి ఈలోపు వాళ్ళ
అక్కకి 2 పిల్లలు పుట్టే వాళ్ళ అక్క బావ, వాళ్ళ పెద్దక్క బావ, వాళ్ళ చుట్టాలు బంధువులు వచ్చి శివకి బ్రెయిన్ వాష్ చేస్తూ శివని గడగడలాడించి వణికిచ్చి కూర్చోబెడుతూ ఒకవైపున మొన్న ఇలాగే ఒకడు రెచ్చిపోతే పోలీస్ కేసు పెట్టాము, పోలీస్ స్టేషన్లోనే పైకి పంపించేయమనమని కాస్త డబ్బులు ఇచ్చాము, తర్వాత మా పిల్లకు ఇంకో పెళ్లి చేసుకున్నామని చెప్పి బెదిరించేపాటికి శివ పిరుకోడు అసలే. దాంతో మూసుకొని పెళ్ళాంతో కాపురం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా మా మరదల్ని ఏమైనా అంటే మర్యాద ఉండదని మానస వాళ్ళ బావ, మా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేశామంటే నిన్ను నమ్మి కాదా, నీ పెళ్ళాం నీ పిల్లలు కాదా అని ఒకవైపున మానస వాళ్ళ అక్క, ఒకవైపున వాళ్ళ పెద్దక్క బావ, మన ఫ్యామిలీ గురించి ఇంకెప్పుడు మనం ఆలోచించుకుంటాం, నీ మీద నీ వైఫ్కి నీ పిల్లలకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవా అని ఒకవైపున వాళ్ళు చెప్పెళ్ళటం. ఇలా మొత్తానికి రోజులు గడిచిపోతూ సంవత్సరాలు గడిచిపోతూ వెళ్ళిపోయి పెద్ద పిల్లాడికి 15, చిన్నపిల్లాడికి 14 ఏళ్ల వయసు వచ్చి పిల్లలిద్దరికీ పంచల ఫంక్షన్లు కూడా అయిపోయినాయి. రమణారావు పోయాడు. ఆ తర్వాత అనసూయ ఎవరో దగ్గర ఎందుకుంటాను, దీని దగ్గరికే వెళ్ళుంటాను, ఉండి మొత్తం దీని దగ్గర ఇవన్నీ దోచి నా కూతురికి అప్పుడు కానీ నేను సెట్ చేయను, ఇళ్ళు మీద ఇళ్ళు కొంటావంటే స్థలాల మీద స్థలాలు కొంటావా, బంగారాలు కొంటావా, కార్లు కొంటావా, ప్రాపర్టీలు కొంటావా, మొత్తం ఒకే సంతకంతో స్వైప్ చేసి తీసుకొచ్చి నా కూతురు పేరు మీద పెట్టకపోతే చూడని మొగుడు సచ్చిన విధవై ఉండి మొగుడు పోయాడనే దిగులు పక్కన పడేసి ముందు బయలుదేరింది కూతురు కోసం మానస వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత తీరా కొడుకు దగ్గర కూర్చొని వ్యవహారం కనుక్కుంటే ఆస్తులు మొత్తం మానస పేరు మీద పిల్లల పేరు మీద ఉన్నాయి, తన పేరు మీద ఉంటే ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఎక్కడి అని ప్రశ్నిస్తే ఏమని చెప్పాలనే దాంతో 10 పైసలు కూడా లేవు తన పేరు మీద అని బాంబు వేల్చాడు శివ. ఆ తర్వాత శివని ఆఫీస్కి వెళ్ళిపోనిచ్చి పిల్లలు పడేసి అనసూయనే జుట్టు పీకి తుక్కు కింద బాది వదిలిపెట్టేవాళ్ళు. మానస ఇంట్లో పని వాళ్ళని తీసేసి ఒకప్పుడు తను ఎలాగైతే నరకాలు పెట్టిందో అలాగే బాత్రూముల దగ్గర నుంచి కడిగిస్తూ పాచి పనులన్నీ చేయించడం మొదలుపెట్టింది. ఇక కొడుకు వచ్చాక నీ పెళ్ళాం నన్ను కొట్టిందని, నీ కొడుకులు కొట్టారని, నన్ను టార్చర్ చేశారని చెప్తే శివ నిజమా అని అడిగితే అసలు నువ్వు మనిషివా పశువా అనకూడదు, కానీ ఆవిడ వయసులో పెద్దది, నా తల్లి లాంటిది, అసలు ఆవిడ్ని నేను అలా ఎందుకు చేస్తానో, ఆవిడకేదో మామయ్య గారు పోయిన దిగుల్లో మతి భ్రమించి చెప్పిందనుకో పిల్లలు నానమ్మను కొడతారా, నువ్వేం చెప్పి పెంచావు పిల్లల్ని, నానమ్మే అసలు గుళ్ళో ఉన్న అమ్మవారి కన్నా కూడా ఉత్తమురాలైనటువంటి మహాపతివ్రత అయినటువంటి దేవత, చిన్న దేవత నీ మేనత్త అని కాదా నువ్వు పిల్లలిద్దరికీ చెప్పి పెంచిందే, పిల్లలు నానమ్మ తిను, నానమ్మ కూర్చో, నానమ్మ తాతయ్యను మర్చిపో అంటే ఆవిడే పిల్లల్ని విదిలించి ఆవిడే పిల్లల్ని విసుక్కొని నానా మాటలు తిట్టేశారు తెలుసా. ఏదో మనసు బాగోక మామయ్య గారు పోయిన దిగుల్లో రోజు రాత్రిపూట ఇద్దరు కలిసేవాళ్ళు, అలాంటిదే పాపం ఆవిడ ఒక్కటే ఉండలేకపోతుంది లోన్లీగా, వదిన గుర్తొస్తుంది అనుకుంటాను, ఒకే ఊళ్ళో రోజు వెళ్ళి ఈవిడ చూసి రావటం వదిన రావటం అలవాటు కదా, దాంతోనే ఆవిడేదో దిగుల్లో ఉండి చెప్పంగానే నువ్వు ఆడంగి వెదవల్లే చవట సన్నాసల్లే నన్ను అడిగావంటే నా సంగతి నీకు బాగా తెలుసు అనేపాటికి శివ ఎందుకమ్మా నాన్నం తలుచుకుంటున్నావా అనేసరికి కొడుకు పరిద్దాటిపోయాడని, పనికిమాలినోని కోడలు లొంగదీసేసిందని అర్థమైపోయి మనవాళ్ళు కూడా కోడలు తరపునే పిల్లల్ని దానికి తగినట్టుగా పెంచుకుంటూ వచ్చేసి వీళ్ళకి ఎదురు బాణాలు చేసిందని అర్థమైపోయింది అనసూయకే. దాంతో ఒక సంవత్సరంలోనే తుక్కు కింద బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా 150 kgs నుంచి ఐడియల్ వెయిట్కి తీసుకొచ్చేసింది మానస. దాంతో అమ్మ తగ్గిందేంటి అంటే డైటింగ్లో ఉన్నారు, ఈ మధ్య బీపీ షుగరు అలా పెరిగాయి కదా, కొలెస్ట్రాల్ పెరిగింది కదా, డాక్టర్ దగ్గర చెకప్ తీసుకెళ్ళాను అని వాళ్ళ అక్కతో ఫోన్ చేయించి ఓన్లీ గంజి మాత్రమే పోసే విధంగా, ఆ అమ్మాయిని ఒకప్పుడైతే ఎలా టార్చర్లు చేసిందో అలా కడుపుకి తిండి పెట్టకుండా మళ్ళా మార్చేసేపాటికే ఇక్కడ నేను ఉండలేను అని చెప్పి నేను వెళ్ళిపోతాను లేరా అక్క దగ్గరికి అంటే, అమ్మా అంటే నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందంట ప్రమోషన్తో పాటు అనేపాటికే మళ్ళీ మొదలు అనుకున్నాడు శివ. అనుకునేసరికి పిల్లలు తల్లి వైపు చూసి నవ్వితే కన్ను కొట్టి థమ్సప్ చెప్పుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అనసూయ ఇక మళ్ళీ తిరిగి కూతురు దగ్గరికి ప్యాకప్ అయింది. ఇన్ని సంవత్సరాల్లో కూతురు అమ్మ దగ్గర చెప్పని విషయం, కూతురికి కూడా తెలియని విషయం, కొన్ని తెలిసినా సరే డబ్బు మతం మీద పట్టించుకోని విషయం ఏంటంటే సరళ వసంత లైఫ్లోకి రాకముందే వసంత లైఫ్లో గౌతమి అనే ఒక అమ్మాయి ఉంది. ప్రాణానికి ప్రాణంగా ఆ అమ్మాయిని కాలేజ్ డేస్లో ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి పేదింటి పిల్లని, వీళ్ళ కులం కాదని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే
ఒప్పుకోవని సరళని చేసుకుంటే కోట్ల రూపాయల డబ్బు, నగలు, ఆస్తులు కలిసి వస్తాయని వసంత్ గొంతు నొక్కేసి వసంత్ పెళ్లి చూపుల్లో మౌనంగా ఉండటానికి కారణం అది. మెలికలు తిరిగిపోయాడు అనుకున్నారు. దిగులతో తల వంచుకొని కూర్చున్నాడు. ఆ రోజున సరళతో పెళ్ళని అనుకుంటున్నాను అన్న టైంకు ముందే గౌతమిని తీసుకెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని వసంత్ సరళ మెళ్ళలో తాళి కట్టే టైంకి గౌతమి ఆల్రెడీ ట్విన్స్ ప్రెగ్నెంట్ కూడాను. ఆ విషయాలన్నీ తెలిసి నా కూతురికి అన్యాయం చేస్తావా, నిన్ను మీడియాలకు ఎక్కిస్తాను, నిన్ను రచ్చరచ్చ చేస్తాను, నిన్ను వీధులకు ఈడుస్తాను, నిన్ను బజారు పాలు చేస్తాను అనే పాటికే నా బతుకు బుగ్గిపాలైపోయిందని సరళ ఏడిస్తే అక్కడ దాకా వస్తే మీరు చేసిన అన్యాయాలు అక్రమాల కన్నా నేనేమీ ఎక్కువ చేయలేదే మహాపతివ్రతల్లారా. కొడుకుని ఒకలా కోడల్ని ఒకలా చూసి నువ్వు కూతురికి మొత్తం దోచిపెట్టడం అన్యాయం, తప్పు కాదు. నేనేమైనా అడిగానా నిన్ను? అవి ఇవ్వు ఇవి ఇవ్వని ఎవడిమ్మన్నాడే? అది ఇస్తాననుకో సిగ్గు లేకుండా ఆటపుటకు పుట్టి నీలాంటి ఒక ఆడపిల్ల అక్కడ ఉందని నీకు తెలిసి కూడా, పిల్లలు అక్కడ ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఎంత నిర్దయతో వాళ్ళ ఆస్తులు మొత్తం దోచుకొచ్చేదానివే. వాడు పోయాడే నీ బాబు, పెద్ద నీతిమాల వెధవ్వాడు అని పెట్టుకో కేసులు. నాకేమైంది, నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను. అయినా ఇంకో విషయం చెప్పమంటావా? గౌతమే నా ఫస్ట్ వైఫ్. ఇప్పుడు నువ్వేమవుతావు నాకు? నా ఉంపుడు గత్తెవా? ఒక భార్య ఉన్నప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నానన్నదే సమాజం, నేను నిన్నే ఉంచుకున్నాను అంటదే. అనేపాటికే తీరా నగలు, డబ్బులు, ఆస్తులు మొత్తం లెక్క చూసేపాటికే సరళ అసలు ఎంత పెడుతుందో ఏం పెడుతుందో అనసూయ వరద ప్రవాహంలాగా కూతురికి దోచిపెట్టేసే దాంట్లో కూతురు మొగుడు మత్తులో పడిపోయే, పడక సుఖాల్లో పడిపోయే, అవన్నీ వేసుకొని డబ్బు దర్జాలు చూపించే హడావిళ్ళు లెక్కలు చూసుకోవాలా. వీళ్ళే దోచుకొస్తారా? శివయ్య మొత్తం మానసనే కుక్కిన పేరుని చేసేసి ఇటువైపు నుంచి వసంత్ శుభ్రంగా అటు బాగానే దోచిపెట్టి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఒక ఇల్లు, వాళ్ళ పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్లో, ఆ అమ్మాయికి సెక్యూర్డ్గా ఆ అమ్మాయికి బ్యాంక్ బ్యాలెన్స్లు, వాళ్ళ పేరు మీద స్థిరచరాస్తులు, సరళ నగల్లో సగం ఆ అమ్మాయికి, అక్కడ పుట్టినటువంటి పాపకి బాబుకి అక్కడ వాళ్ళకొక్కారు బాగానే సెటిల్ చేసి వారంలో ఒకరోజో 2 రోజులు ఇంటికి వచ్చి సరళ ఒంటి మీద చెయ్యేస్తే గౌతమితో మాత్రం డే అండ్ నైట్ రోజు కాపురం చేసి హ్యాపీగా డైరెక్ట్గానే వెళ్ళి రావటం మొదలుపెట్టాడు వసంత్. ఇక వసంతని అనడానికి ఏమీ లేదు, నోరు మూసుకొని ఉండటం తప్ప. ఎంత దాంట్లో సరళకి పిల్లలిద్దరూ ఎదురైపోయారు. వాళ్ళ వరకు బాగా మనీ మైండెడ్గా పెరిగారు. ఏది కావాలన్నా డాడీ డబ్బులు, డాడీ మేము ఈ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం అనే, పిల్ల మెడిసిన్లో పిల్లాడి ఇంజనీరింగ్లో వెళ్ళి వాళ్ళ నాన్న డబ్బులు కడితే హ్యాపీగా జాయిన్ అయిపోయి వాళ్ళ లగ్జరీలకు తగ్గట్టుగా వాళ్ళ నాన్నతో పాకెట్ మనీ లేయించుకుంటూ అమ్మమ్మని కుక్క కన్నా హీనంగా చూస్తూ అస్సలు పట్టించుకోరు పిల్లలు. వసంత్ రాను అసలు ఇంటికే రావటం మానేసే నెలకి 2 రోజులు 3 రోజులు ఉంటే మిగతా టైం అంతా గౌతమితో, అక్కడ పుట్టినటువంటి పిల్లలతో అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఆ అమ్మాయినే ఆఫీస్కి తీసుకెళ్ళి అఫీషియల్ వైఫ్గా అందరికీ పరిచయం చేశాడని, ఆ అమ్మాయిగే వైఫ్గా అందరికీ తెలుసని, సరళ తెలియదని ఇప్పటిదాకా వీళ్ళకి ఆ విషయాలేమీ తెలియక, తెలిసి ఇప్పుడు చేసేదేమీ లేక అల్లుడు కుక్కిన పేనల్లే కుక్కల్లే కూతురు కాళ్ళ చుట్టూ తిరుగుతాళ్లే, శృంగారంలో కూతురు తొక్కేసి ఒత్తేసి నొక్కేసుద్దులే, తను డబ్బుతో నోరు మూయించొచ్చులే అనుకుంటే అల్లుడు ఏకు కాస్త మేకయ్యాడని, చేసేదేమీ లేక వెయ్యాల వాళ్ళు దాందేముంది, ఒకప్పుడు నువ్వు చేసిన దానికి నీ కోడల్ని అడ్జస్ట్ అయిపోమనే వాళ్ళ పుట్టింటి వాళ్ళు చెప్పలేదా? నీ కొడుకును నువ్వు చేతగాని వాడిని చేసి మొత్తం నీ కూతురికి నువ్వు దోచిపెడుతుంటే నీ మొగుడు మెదలకుండా ఉంటే ఇప్పుడు 2 పిల్లలు ఇంజనీరింగ్లు మెడిసిన్లకు వచ్చాక నీ కూతురికి విడాకులు ఇప్పిస్తావా ఏంటి? నువ్వు ఇప్పుడు అదే ఫాలో అయిపో నీ కూతురుతో అని చెప్పేపాటికి వీళ్ళ బతుకులు కుక్కల కన్నా హీనంగా తయారయ్యి మొత్తానికి ఈ కథ ఇలా కంచికి చేరి తెలివైన కోడలు తన కాపురాన్ని తనే నిలబెట్టుకుందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.